ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప మాతృదేవో భవ పితృదేవో భవ. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిశ్రీ దివ్య శ్రీ చరణారవిందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, అదేవిధంగా ఈరోజు అహం సత్యబోధక దివ్యజ్ఞాని యజ్ఞంలో నన్ను కూడా ఒక చిన్న సమితిని చేసి నాకు మరలా ఇటువంటి అవకాశాన్ని అనుగ్రహాన్ని కలిగించిన స్వామికి, అవకాశం కలిగించినటువంటి పూజ్యులు ఆత్మీయ సోదరులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక కృతజ్ఞతాపూర్వక వందనములు సాయిరాం. అదేవిధంగా మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీమాన్ పూజ్యులు ఆత్మీయ సోదరులు శ్రీ పిస్పాటి కోటేశ్వరరావు గారికి కూడా హృదయపూర్వక నమస్కారం. సహ సారథులైనటువంటి శ్రీ పార్థసారథి గారికి, శ్రీమతి పద్మాభయ్యనికి హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తూ, మన ప్రియతమ ప్రేమ స్వరూపులైన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం తెలియజేసుకుంటాను. సాయిరాం. ఈరోజు శ్రీమాన్ పూజ్యులు శ్రీ ధూపాటి తిరుమలాచార్యులు వారు ఆంగ్ల భాషలో రచించినటువంటి సత్యసాయి అవతార వైభవాన్ని తెలుగులో అనువదించి మనకు అందించినటువంటి శ్రీ తిరుమలాచార్యులు గారికి కూడా హృదయపూర్వక పాదాభివందనములు. మనం సత్యస్వరూపుడైన, ఆనంద స్వరూపుడైన, మంగళ స్వరూపుడైన సత్యం శివం సుందరం సాయిశ్రీ ఈ వైభవాన్ని మనకి తిరుమలాచార్యులు వారు ఈ గ్రంథంలో తెలియజేశారు. అయితే మనం మొదట్లో చదువుకున్న గ్రంథాలన్నీ కూడా మన పూజ్యులు కామరాజు అనిల్ కుమార్ గారు కానివ్వండి, ఏం చదువుకున్నా కూడా అంతా కలిసి మాట్లాడుకున్నట్టుగా ఉంటాయి. కానీ ఈ గ్రంథరాజ్యం చాలా గ్రాంధిక భాషలో ఉంది. ఇది ఎలా ఉంటుందంటే, మన కోటేశ్వరరావు మాస్టర్ ఎదురకుండా కుర్చీలో కూర్చుని మనకి పాట నేర్పుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇందులో ప్రతి అంశాన్ని, ప్రతి వాక్యాన్ని నా చేత జాగ్రత్తగా అక్షరదోషం లేకుండా చదివించమని చదివేది స్వామి కాబట్టి స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అంశము శ్రీ సత్యం శుభం సుందరం అనే గ్రంథంలో ఈరోజు అంశము సంకల్ప సృష్టిలోని అంశం. స్వామి సంకల్పం మాత్రం చేత దేనైనా సృష్టించగలరండి. ఎందుకంటే జీవం ఉన్న జీవం లేని నలుపూసలుగా, జీవం లేని తమలపాకు ఈనల్ని జీవం ఉన్న పక్షిగా తయారగిన సృష్టికర్త, లయకర్త, మరి పోషకర్త అయినటువంటి స్వామి ఏదైనా చేయగలరు. ఈ అంశంలో మొన్న ఆదివారం మన సోదరిమణి శ్రీమతి రేగుల సామ్రాజ్యం గారు ఈ సంకల్ప సృష్టి అనే అంశంలో ముచ్చటించిన కొన్ని అంశాలు మనం ఒకసారి పునశ్చరణ చేసుకుని ఈరోజు అంశంలోకి వద్దాం. ఇక్కడ స్వామి ఎన్నో సృష్టించి ఇచ్చారు. అందులో చివరిగా వారు చెప్పింది ఏంటంటే, వైశ్య భక్తుని కుమార్తె వివాహమునకు, ఇది పాత పుస్తకంలో 101 పేజీ 2వ పేర ఆవిడ చదివింది ఒక్కసారి పునశ్చరణ చేసుకుని తర్వాత 3వ పేరాలోకి వెళ్దామండి. వైశ్యభక్తుని కుమార్తె వివాహమునకు పరమేశ్వరీ రూపము గల మాంగళ్యమును అనుగ్రహించింది. శ్రీ వెంకటేశ్వర ప్రతిమ గల మాంగళ్యమును నాడార్ భక్తుని కుమార్తెగా ప్రసాదించను. నేను నీకు గణేశుని విగ్రహం సంగీతం ఇంటికి వినిపోయి పూజించుకోమని ఒక గణేశుని విగ్రహమును హస్తమును తీసి ఇచ్చుచు, ఇట్టిదే కదా నీ పూజాగృహము ఉండునది అని ఆశీర్వదించి నూతన ఆగంతుకుడు అంటే కొత్తగా వచ్చిన భక్తులు అన్నమాట. బాబా వారి వలన లోగడ కృష్ణుని విగ్రహం పొంది ఉండి ఒక భక్తునితో అతని పురోహితుడు, నీకు రానున్న కష్ట నివారణకై రుద్రాభిషేకం చేయవలసి ఉన్నది అని చెప్పి అతనిని ఒప్పించి శాస్త్రోక్త పద్ధతిని రుద్రాభిషేకం చేయించారు. ఒకే నెలకు పిమ్మట ఆ భక్తుడు ప్రశాంతి నిలయమునకు శ్రీ బాబా వారిని దర్శింపవచ్చును
ప్రత్యేక దర్శనమునకు గదిలోనికి ఆ భక్తిని పిలిచినప్పుడు అంటే ఇంటర్వ్యూలో ఉన్నదన్నమాట. బాబావారు నీవు చేసిన పూజ నాకు అందినది అనగానే ఆ భక్తునికి ఏమీ తోచక తానెప్పుడు బాబాకి పూజించుతనని జవాబు చెప్పలేక ఉండగా నీ పురోహితుని ద్వారా చేయించిన పూజ అని చెప్పి చేసిను. హస్తమున లింగమును తీసి అతనికి ఇచ్చుచూ లోగడ తానిచ్చిన కృష్ణ విగ్రహము తను చేరినట్టు చెప్పి తనకేమీ అతని ఎందుకు కోపం లేదని చెప్పిండు. అంటే స్వామి సృష్టి చేస్తూ ఉంటారు, ఒక్కోసారి మాయం కూడా చేస్తూ ఉంటారు, తీసేసుకుంటూ కూడా ఉంటారు. చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ. మా బాల వికాస గురువులందరికీ మూల గురువు అయినటువంటి ఆర్ సీతాలక్ష్మి గారికి స్వామి ఒకసారి వజ్రాల దుద్దులు సృష్టించి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆవిడ అప్పటికే జ్ఞానంలో చాలా పండిపోయారు. ఒక దుద్దు పోయింది ఆవిడకి. పోయిన తర్వాత స్వామి అడిగారు, లైన్లోకి వచ్చినప్పుడు నీ దుద్దు ఏది అని అడిగారు. పోయింది స్వామి అని చాలా కామ్గా. అయితే నీ రెండో చెవి దుద్దు కూడా తీసి ఇచ్చి అన్నారు స్వామి. ఇచ్చేసినారు. ఇచ్చేసిన తర్వాత అనంతరం ఆ ఇంటర్వ్యూ రూమ్లో వాడికి రుద్రాక్షమాల సృష్టించి ఇచ్చారు. అంటే ఇంకా వాడి దుద్దులతోటి వాటితోటి పని లేదనమాట. స్వామి చేసేవన్నింటిలో కూడా అంతరార్థాలు ఇలాగే ఉంటాయి. రుద్రాక్షమాలు ఇచ్చి ఇంకా నీకు దుద్దులు అవసరం లేదు అన్నారు స్వామి. ఆ విధంగా మాయం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు అంశము శ్రీ 101వ పేజీ. శ్రీ బాబా వారి ఇచ్చిన బహుమానములను తూకము వేయించి విలువ కట్టకూడదు. అవి ప్రాపంచిక వస్తువులు కాదు కదా. బాబావారు ఒకప్పటిక గాయక విద్వాంసునికి విలువగల రాళ్లతో కూడిన కంఠహారమును బహూకరించగా ఇంటికి పో మార్గములో స్నేహితులతో దాని విలువ గూర్చి చర్చించను. మెడనున్న హారం అదృశ్యమిది ఎట్లు పోయింది అతని గోచరం కాపియుండెను. నివ్వెరపోయి ఆ గాయకుడు వెంటనే ప్రశాంతి నిలయము తిరిగి వచ్చి భయంతో బాబావారిని దర్శించును. అప్పుడు బాబావారు అతనిని మందలించి ఇదిగో నీకు ఇచ్చిన హారం అని అదే హారం దయతో అతనికి ఇచ్చిన. అసలు ఇక్కడ మనం స్వామి ఇచ్చిన దానికి వేల ఎక్కువ ఉంటుంది. గోల్డ్కే స్మిత్ అయింది. గోల్డ్ స్మిత్. ఆభరణాలకి గోల్డ్ స్మిత్ కాదు, ఆభరణాలు తయారు బంగారానికే గోల్డ్ స్మిత్. ఆ సృష్టించింది బంగారం సృష్టించింది స్వామి. దాని తూకం వేసేసరికి ఆ సంకల్పం వచ్చేప్పటికే దాన్ని మాయమైపోయింది. అంటే స్వామి చాలా ప్రేమ స్వరూపుడు కదా, వెంటనే మళ్ళీ దాన్ని ఇచ్చారనమాట. అంటే భగవంతుడు ఇచ్చేది మనం వెలకట్టలేని అసలు ఆలోచన కూడా మనకి రాకూడదు. తర్వాత అంశం శ్రీ బాబా వారి అన్నింటికి నశింపవు. వస్తువులు ఎన్నటికీ నశింపవు. తీసుకున్న వారి దగ్గరైనా ఉండవలను లేదా బాబావారి ఎదురు చేరి ఉండవలను. ఇందుకు ఉదాహరణ ఒక భక్తుడు పేరు సిఎన్పి. ఒకవేళ సిఎన్పి పేరు అక్కడ అందులో కూడా ఉండి ఉండదు. సిఎన్పి పేరు 12 సంవత్సరాల క్రితం పాత మందిరమున బాబావారు ఉండినప్పుడు సందర్శనకు వచ్చారు. ఒక సాయం సమయమున బాబావారు భక్తులను చిత్రావతికి తోడ్కొనిపోయారు. భజన జరిగిన పిమ్మట బాబావారు అతన్ని దగ్గరకు పిలిచి అతనిని అప్పటి పరిస్థితులకు ఓదార్చుతూ, అంటే అప్పటికి ఏదో పాప పరిస్థితుల్లో ఏదో ఉండి ఉంటాడు, ఓదార్చుతూ హస్తమున ఒక రక్షణ తీసి అతనికి ఇవ్వబోయింది. ఆ భక్తునకు స్వామి అదివరకే ఒక రక్షణ ఇచ్చి ఉన్నందున ఆ రక్షణ భద్రముగా అతను వెండి డబ్బీలో పెట్టి పూజా గృహంలో ఉంచుకొని ఉన్నందున రెండవ రక్షణ నాకు ఎందుకు స్వామి అని ఆ భక్తుడు స్వామితో చెప్పాను. అంటే అంతక్రితంలో ఒక రక్ష ఇచ్చారు, రెండోది నాకు ఎందుకు స్వామి అంటే అందులో కూడా అందువలన బాబా సరే నాయన నీవేమో ఇంకేందు దాన్ని భద్రపరిచి వచ్చింది. నిన్నటి దినము వారిని ఎవరో దొంగిలించింది. ఆ రక్షణ నా దగ్గరికి చేరింది. ఆనాడ నీకు ఇచ్చిన రక్షయే ఇది. దొంగలు పడ్డారు, దోచుకుని వెళ్ళిపోయారు ఆ వెండి. అందుకని ఇది నీకు ఇప్పుడు తీసుకోము అని అతనికి ఇచ్చింది. బాబావారు చెప్పినట్లు ఆ భక్తుడు తన ఇంటికి పోయి చూసుకొనగా ఇంటికి కన్నము వేసి ఆ వెండి డబ్బిని ఇతరములైన వెండి యుడుములు, అంటే ఇక్కడ ఇంకా ఉంటాయి కదండి వెండి సరుకులు, యుడుములు అన్న సరుకు ఇంత గ్రాంధిక భాష. వెండి యుడుములు కొన్నింటిని దొంగలు ఎత్తుకుని పోయిన
అందులో ఎత్తుకుపోయినట్లు ఆ భక్తుడు చూసి తెలుసుకొని బాబా వారిని బాబా వారికి తెలుపుకున్నాం. సరే సరే. తర్వాత శ్రీమతి సాకమ్మ 15 సంవత్సరముల క్రితము దసరాకు పుట్టపర్తి ప్రయాణం అవుతున్నప్పుడు తొందరపాటున నేడు రాళ్ల రవ్వల విగ్రహము ఇచ్చటను పెట్టి ఆ విషయమని కొద్ది రోజులు మర్చిపోయి వెనుక ఆ ఉంగరం కొరకు వెతికినాం. అంటే తర్వాత అనమాట. వెనుక అంటే తర్వాత ఆ ఉంగరం వస్తే ఆవిడ వెతికారు. ఆ ఉంగరం కనపడలేదు. అప్పుడు ఆమె పుట్టపర్తిలోనే ఉండేది. కాన బాబావారికి ఈ విషయం చెప్పాను. అప్పుడు శ్రీ బాబావారు ఏమీ బదులు చెప్పక నవ్వులాటతో ముగించిన. కొన్ని తమాషాలు చేస్తూ ఉంటారు స్వామి. కొన్ని నెలలు గడిచిన పిమ్మట బాబావారు ఆమెకు సంబంధించిన కార్ఖానా ఫ్యాక్టరీ నుంచి అన్నమాట. కార్ఖానాకు పోయి ఆమె ఇచ్చిన కాఫీని స్వీకరించినప్పుడు సాకమ్మ నీ రవ్వల ఉంగరం నీకు కావాలనా అని అడుగుచు ఇదిగో ఇచ్చట్లు ఉన్నదని గోడను చేతితో తట్టి ఉంగరం తీసి ఆమెకి ఇచ్చినాం. చూడండి, గోడతో గోడలో తట్టి గోడను తట్టి ఉంగరం తీసి ఇచ్చారు సాకమ్మ గారికి. ఇదే ఒక విషయం నాకు ఇప్పుడు గుర్తుకొస్తుందండి. గోడను తట్టడం అంటే మేము ప్రశాంతి నిలయం వెళ్ళినప్పుడు పూర్వం ఇప్పుడే 40 years బ్యాక్ ఆస్ట్రేలియా నుంచి ఒక 6 భక్తులు వచ్చారు స్వామి దగ్గరికి. వచ్చి వారిని స్వామి ఇంటర్వ్యూలోకి పిలిచారు. పిలిచిన తర్వాత అందులో ఒక భక్తుడిని నువ్వు అర్జెంటుగా ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలన్నారు స్వామి. ఎలాగ స్వామి, పాస్పోర్టు ఇవి కావాలి కదా, నాకు ఇప్పటికిప్పుడు ఎలా నేను వెళ్ళగలను ప్లేన్లో అంటే స్వామివారి గోడ మీద ఒక వరల్డ్ మ్యాప్ చిత్రీకరించి ఆస్ట్రేలియా చూపించి ఇదే కదా ఆస్ట్రేలియా అని గోడ పెట్టారండి. లోపలికి ఇంటర్వ్యూ రూమ్లోకి 6 వెళ్ళారు, 5 బయటకు వచ్చారు. అంటే ఇక్కడ సంకల్పం మాత్రంగా ఒక గోడ తట్టే ఆ భక్తుడు ఆస్ట్రేలియా ఉన్నాడంటే ఇంతకన్నా సాక్షాత్తు భగవంతుడు అనడానికి నిదర్శనాలు ఎన్నో ఎన్నో ఎన్నో. అద్భుతమూర్తి స్వామి. బాబావారి హస్తం మెట్టి సగం శక్తి సమన్వితమో దైవమని కెరక అది స్వామికే తెలుసు. వారి చేతిని నీటితో ముంచిన ఆ నీరు పెట్రోల్గా మారి అసలు పెట్రోల్ వలె కారును పరిగెత్తినట్లు చేయను. ఒకప్పుడు బెంగుళూరుకి ప్రయాణం చేయనప్పుడు చిక్బళ్ళాపూర్ సమీపంలో కారు ట్యాంకులో పెట్రోల్ అయిపోయాను. కారు నిలిచిపోయాను. ఆ రస్తా అదారనమాట. ఆ రస్తా పక్కన సమీపంలో ఒక చెరువు ఉండేది. ఖాళీ పెట్రోల్ డబ్బా నిండుగా నీళ్లు తెమ్మని ఆ నీటిలో తన రేలిని పెట్టి గిరగిరా తిప్పాను. బాబా దానిని పెట్రోల్ ట్యాంకులో పూయించి కారు నడుమని డ్రైవర్కి చెప్పాను. ఇక్కడ మనకి తపోవనంలో ఒక సన్నివేశం గుర్తుకొస్తుంది. ఆల్ డాక్టర్ ఆయన విమానంలో వెళ్తుండగా ఆయన మేఘాలలో చిక్కుకుని పోవడము, ఆ తర్వాత మేడే మేడే అని అరవడము, అనంతరము అందులో పెట్రోల్ కూడా అయిపోతుంది. ఒక ఆకాశవాణి అశరీరవాణి డైరెక్షన్ ఇవ్వడము, ఆ ఇంధనం లేకుండానే ఆ విమానం జాగ్రత్తగా చేరడము, అది మనంతపోల ఆల్రెడీ సన్నివేశం గుర్తుకొస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా నీటిని పెట్రోల్గా చేసిన మన అద్భుతమూర్తి స్వామి. కారు మామూలుగా సాగిపోయింది. ఇంకొక పర్యాయము దసరా సందర్భంలో విద్యుత్ దీపములకు శక్తి నసులు డైనమోను నడుపు డీజిల్ నూనె కొరత అయ్యను. ఆ రోజులు డీజిల్ వేసి ఈ లైట్లు వెలిగించేవారు అనమాట. ఆ డైనమో బ్యాటరీ లాంటిది డైనమో, దాంట్లో డీజిల్ కావాలి. ఆ డీజిల్ కొరత అయ్యింది. పెనుగొండకు కానీ ధర్మవరం కానీ పంపి నూనె తెప్పించుకున్నట్టుకు వ్యవధి లేదు. అప్పుడు బాబా నీళ్లు తెప్పించి తన రేవి నీటి ఉంచి గిరగిరా తిప్పగా ఆ నీరు డీజిల్ నూనె అయ్యాను. ఎంత అద్భుతం! ఆ డైనమో ఆ బ్యాటరీ పనిచేసింది, విద్యుత్ దీపాలు వెలిగాను. మరొక సమయమున హర్బలీ కొండలలో శ్రీ బాబా వారు కొలది మంది భక్తులతో వేసవి మకాం చేసి సమర్థిస్తూ తీసుకెళ్ళేవారు కదా స్వామి. ఆ వేసవిలో స్వామి ఎప్పుడు కూడా పుట్టపర్తిలో ఉండేవారు కదన్నమాట. ఆ కొండల సమీపమున అరణ్యంలో ఒక చదరపు బండి ఉంది.
చదరపు ఒక నెల చదరంగా ఉన్న ఒక రాయి. బాబావారి భక్తులతో ఉదయం పూట ఆ రాతి దగ్గరకు పోయి దానిపై కూర్చుండి ఆధ్యాత్మిక ప్రసంగములు సాగించుచుండెను. ఒకనాడు ఆ రాతి వద్దకు పోవచ్చు దారిలో ఒక పలుగురాతిని చేతిలోకి తీసుకున్నాను. పలుగురాయి అంటే ఒక నాపాయి లాంటిదో ఒక రాయి మాత్రం తీసుకున్నారు. బండ యొక్క మామూలు సంభాషణ అయిన పిమ్మట మామూలుగా మాట్లాడిన తర్వాత ఆ బండ మీద కూర్చున్నారు, మామూలుగా మాట్లాడారు, మామూలు సంభాషణ అయింది. ఆ తర్వాత వారి నోళ్ళను తీపి చేసినందుకు తాను తెచ్చిన పలుగురాతిని హస్తమును తీసుకొని పిల్లలుగా చేసి అంటే ముక్కలుగా చేసి భక్తులకు పంచెను. అది ఏమైంది? దివ్యమైన కలకండ అటికి బెల్లం అయిపోయింది. కలకండ అయి భక్తులకు తృప్తిని ఆనందమును కలిగించును. ఒక తప అంటే ఒకసారి పుట్టపర్తిలో సాకమ్మ కంటి యుద్ధములు కంటి అద్దము సాకమ్మ కంటి అద్దములు పగిలిపోగా అదే మాదిరి అద్దములను బాబావారానికి హస్తములు తీసి ఇచ్చింది. ఒకటా రెండా స్వామి చేసిన మహిమలు. ఆనాడు శ్రీకృష్ణాష్టమి బాబావారు మద్రాసులో ఉండేది. తమ అదృష్టమని మద్రాసు భక్తులు పూజ భజనకై ఏర్పాట్లు విరివిగా చేయుచున్నది. హాలు చక్కగా అలంకరింపబడను. శ్రీ బాబావారికి ఒకవైపున ప్రత్యేకముగా అలంకరింపబడిన ఆసనం ఉండెను. బాబావారిని చేసి ఆసనం అధిష్ఠించింది. శ్రీకృష్ణ భగవానుకు పూజ జరిగిన భజనయు జరిగిన కడపటికి హారతి ఇచ్చే సమయమున బాబావారు లేచి చేతులు పైకెత్తి నిల్చున్నారన్నమాట. భక్తులందరూ వెంటనే లేచి ఏమి ఈ విచిత్రము జరుగునోయని రెప్పవాల్చుకు కూర్చుంది. హఠాత్తుగా బాబావారి చేతులలో బరువైనట్టు అందమైనట్టు పెద్ద గ్లాసు గిన్నె ఉండే భక్తులు చూసింది. బాబావారు ఆ గిన్నెను బల్ల మీద పెట్టి, ఇదిగో బృందావనం నుండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రసాదం తెప్పించింది నేను. ఆ గాజు పాత్రలో 43 రకముల మధుర పదార్థములు ఉత్తర హిందూస్థానం తయారు చేయబడింది. దక్షిణాది వంటకములు కాదు ఉండెను. ఇందులో స్వామివారి తెప్పించిన దాంట్లో ఈ నార్త్ పిండి వంటలు అనమాట. వాళ్ళంతా స్వీట్స్ రసగుల్లాలు రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. వాళ్ళు చేసేవన్నీ వెరైటీగా ఉంటాయి. స్వామి ఎవరికి ఏది కావాలో అది అందజేయడంలో మన స్వామి అద్భుతం గుర్తుంది. మరి మన దక్షిణాది వంటకాలు కాదని ఇక్కడ ప్రత్యేకంగా బ్రాకెట్లు పెట్టారు. మన దక్షిణాది వంటకాలన్నీ కూడా అరిసెలు బొబ్బట్లు కజ్జికాయలు ఇవే కదా. కానీ నార్త్ వాళ్ళు తినేవి వేరుగా ఉంటుంది. ఎవరికి ఏమి కావాలో ఇచ్చే అద్భుతం గుర్తి మన భగవానుడు అనమాట. ఆ భక్తులందరికీ పంచిపెట్టారు. ఇది చూస్తే అక్కడ బృందావనంలో బంగారు గిన్నెతో రప్పించారంటే ఒకసారి యజ్ఞ సమయంలో కూడా అన్నీ అమర్చుకొని ఆ కలశాన్ని మర్చిపోయినప్పుడు ఆ రాణి గారి ఎప్పుడో షిరిడి సాయి అవతారంలో చెంబోళి రాణి గారి గదిలో నుంచి కలశం తీసుకొచ్చినట్లుగా స్వామి అక్కడ కలశమే తీసుకొచ్చిన స్వామికి ఇక్కడ తేవడం కష్టమా తీసుకొచ్చి అందులో రకరకాల పిండి వంటలు పెట్టారు. ఒకనాడు 2 జీపు కార్ల నిండుగా భక్తుల్ని ఎక్కించుకొని చిత్రావతికి ఆవలి ఒడ్డున దట్టమైన అడవిలో కొంత దూరం పోయి చిత్రావతి ఎడమ భాగమున నదీ సమీపమునున్న మరొక ప్రదేశమున ఒక చదరపు బండపై బాబా కూర్చున్నాం. స్వామి ఎప్పుడు పూర్వకంలో కూడా బండ మీదే మానస భజనే కూర్చుని చెప్పారు. అంటే స్వామికి అంటే ఆసనాలు ఏమీ అక్కర్లేదు. ఆ బండ కూడా స్వామికి సేవ చేసింది అనమాట. ఆ చదర బండ మీద కూర్చున్నారండి స్వామి. భక్తులు వారిని చుట్టూరకు చుట్టి కూర్చుండేవి. వేడి వేడిగా టీ తయారు చేయబడింది. వారు వెంటకొని పోయిన పిండి వంటలు తిని టీ తాగి స్వామి టీలు అవి కూడా సప్లై చేసేవారు అనమాట. తాగనిచ్చేవారు చక్కగా. అన్ని ఆనందాలు భక్తులుగా అందించేవారు స్వామి. బాబావారు భక్తులకు కలకండ తీసి పంచిరి. స్వామి ఇప్పుడు కూడా నదీ తీరాల్లో ఇసుకల్లోంచి ఎన్నో సృష్టించడం మనం విన్నాము, పుస్తకాలు ఎన్నో. చిత్రావతి నదీ తీరం, గంగా నదీ తీరం, గోదావరి నదీ తీరం. నదీ తీరాల్లో భగవంతుడు ఎప్పుడూ కూడా కొలువై ఉంటాడు అనడానికి ఇది ఒక నిదర్శనం కాబోని అనిపిస్తుంది నాకు. అక్కడి నుంచి భక్తులు కలకండ తీసిరి. అంతటా బాబా హస్తమును తిప్పి ఛాయాచిత్రము అంటే ఫోటోలు
కట్టను తీసేటి పాపం. ఇందులో మనకి ఛాయాచిత్రం అంటే అర్థం కాదేమో అని బ్రాకెట్‌లో ఫోటోలని పెట్టారు. మన లక్ష్మీనారాయణ గారైతే దీన్ని చక్కగా ఇంకా బాగా వర్ణిస్తారు. సరిగా ఆ కట్టగిల్లో బాబా వారి ఫోటోలు 14 అంటే 16 ఉన్నాయండి అందులో. బాబా వారితో ఆనాడు పోయిన వారి సంఖ్య 16. అంటే స్వామితో ఉన్న భక్తులు కూడా 16 మంది. 16 అంటే 16 ఫోటోలను అందరికీ పంచి సాధారణంగా ఎందరు భక్తులుందరో సరిగా అన్ని ఫోటోలనే తీయుచుందురు. ఆయన చెయ్యలేనిది ఏముందండి. 1958వ సంవత్సరంలో శ్రీ సత్యసాయి భగవానుని అద్భుత శక్తులు ఒక నిదర్శనం జరిగింది. ప్రబల నిదర్శనం, విశిష్టమైన నిదర్శనం అన్నమాట. కన్యాకుమారి అగ్ర సముద్ర తీరమంతలి అంటే కన్యాకుమారి సముద్ర తీరంలో చివర ఇసుకలో కొందరు భక్తులతో కూడి బాబా కూర్చుని ఉండెను. ఆనాడే కన్యాకుమారి స్థల పురాణమున ఒక భక్తుడు వెలకు తీసుకుని దానిని పూర్తిగా చదివినట్ట. ఆ వెళ్ళిన వారిలో ఆ కన్యాకుమారి స్థల పురాణ యొక్క విశిష్టతని బయటికి తీసి పూర్తిగా చదివట్టు. బాబా వారు ఆ భక్తుని చూసి ఈ కన్యాకుమారి దేవాలయమును గురించి పురాణమును ఏమి వ్రాసున్నది అని అడిగిరి. పూర్వము శ్రీ కన్యాకుమారి విగ్రహమునకు ముక్కున ముక్కుబొడక ఒకటి ఉండినట. పూర్వము అది చాలా విలువైన గొప్ప వజ్రంతో కూడి ఉండినట. దాని ప్రకాశము చాలా దూరం, అంటే దాని ప్రకాశం చాలా దూరం వరకు వ్యాపించి ఉంటుంది. సముద్రంలో నడియాడు సముద్రపు దొంగలకు కూడా ఆ ప్రకాశం తెలియచుండును, అంటే యోజనాలు ప్రకాశించేదనమాట. ఒక తరుణమున అంటే ఒక సమయమున ఆ దొంగలకు దిబ్బుట్టి ఆ ముక్కు బుడకను దొంగిలించుకుపోయినట్టు అని పురాణములు రాసిపడి ఉన్నట్లు భక్తులు చెప్పింది. అందుపై చుట్టుపక్కల ఉన్న వారితో మీరు ముక్కు పుడకను చూడదలిచిరా తెప్పించదనన్న వారు అవునండి. వెంటనే బాబావారు తన ముందుండు ఇసుకలో నుండి ఒక గొప్ప వజ్రమును తీసి చూపి అప్పుడు అచ్చట ఉన్న వారందరూ జాలర్తో సహా వేటాడే వారితో సహా దానిని చూచి అంతలోనే అది అదృశ్యమయ్యను. శ్రీ స్వామి లీలలు అగోచరములు, మనం కంటికి కనపడవు. ఎన్ని లీలలు ఎన్ని మనం ఊహించలేమన్నమాట. వారు చిరునవ్వుతో నుండి ఒకప్పుడు పుట్టపర్తిలో నుండగా ఒక భక్తుడు తన స్నేహితుని చీవరాలు కలిగిన ₹1 నోటు, చీవరాలంటే సొంతంగా కలిగిన ₹1 నోటును ఇతర నోట్లతో కలుపుని ప్రత్యేకంగా పెట్టుకుని కలపకుండా ప్రత్యేకం పొరపాటున దాన్ని పోగొట్టుకున్న కారణం చేత ఏదో పెద్ద ప్రళయమైన అయినట్లు మనస్సు కష్టపడుచుండగా ఈ ₹1 నోటు ప్రస్తుతము ముంబైలో ఉన్నది, తెప్పించమందువా అంటూ ఒక క్షణములో తన హస్తమున నోటు తీసి అతనికి ఇచ్చిన. బాబావారు హస్తమును సృష్టించి ఇచ్చిన వస్తువులను ఒక పర్యాయము జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఋషికేశంలో శ్రీ శివానంద సరస్వతి స్వాములు వారు వారికి ఇచ్చిన సువర్ణ రుద్రాక్షమాల, శ్రీ పురుషోత్తమానందకి ఇచ్చిన స్ఫటికమాల, కన్యాకుమారిలో శ్రీ సదానంద స్వామికి ఇచ్చిన మాల, ఇతర భక్తులకు జపములకు సింగిన రుద్రాక్ష తులసిమాలలు నిత్యము పారాయణముగా వసంగిన శ్రీ భగవద్గీతా గ్రంథములు నిత్యపారాయణం చేసుకుంటూ వసంగిన భగవద్గీతా గ్రంథములు, నిత్య పూజకి భక్తులకి ఇచ్చిన శివలింగములు, శ్రీకృష్ణ విగ్రహములు, మహిషాసుర మర్దిని విగ్రహములు, దత్తాత్రేయ విగ్రహములు, శ్రీరామ విగ్రహములు, సాలగ్రామములు, రుద్రాక్షలు, బీజాక్షరములతో కూడిన చక్రములు, శ్రీ సత్యసాయి ఫోటోలు, శ్రీ బాబాతో తాను గడుపుకుంటూ ఫోటోలు, భక్తుల ఇష్టదేవత ప్రత్యేకములు మొదలగునవి బాబావారు అనుగ్రహ సూచకములు. ఎవరికి ఏ భగవంతుడు ఇష్టమైతే ఆ రూపాలతో స్వామి సృష్టించి అందరికీ ఇచ్చేవారండి. ఎన్ని రకాల విగ్రహాలు, సాలగ్రామాలు, శివలింగాలు అన్నమాట. సాలగ్రామాలంటే చాలామందికి సృష్టించి ఇచ్చారు స్వామి. అదే మన విజయవాడలో నిత్యము పూజలు అందుకుని అందరికీ తీర్థాలు కూడా ఇస్తున్నారు. అలాగే మన నందివాడ రాణి గారు, శ్రీమతి మన నందివాడ రాణి గారు స్టేట్ కోఆర్డినేటర్గా ఉండేవారు. ఆవిడ కూడా స్వామి లింగాన్ని సృష్టించి ఇచ్చి ఇది అభిషేకం చేసి
రోజు తీర్థం అందరికీ పంచని ఆవిడ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆ ఆ తీర్థాన్ని మేము కూడా తీసుకోవడం జరిగిందండి. ఈ విధంగా స్వామి మరి ఎవరికి ఏది కావాలో అది ఇస్తారు. ఏది ఎవరికి అవసరం లేదో అది మాయం చేస్తారు. ఇక్కడ ఒక చిన్న విషయం మీతోటి ముచ్చరించుకుంటానండి. మా నాయనమ్మ గారు స్వామికి బాగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవారు. ఆహ్, నా తర్వాత పిల్లలు మా అమ్మగారి పిల్లలు నా తర్వాత తమ్ముడు, తర్వాత పిల్లలు బతకలేరు. ఎంతోమంది పుట్టి చనిపోతూ ఉండేవారనమాట. అయితే స్వామిని అడుగుదామని వెళ్ళి ఆవిడ అడగలేకపోయారు. అది మన కర్మ పరిపక్వం అవ్వాలి కదా! ఆవిడ రోజు శివలింగానికి అభిషేకం చేసేవారు. ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేసేవారు. అది చేస్తూ ఉండగా ఒకరోజు బస్సులో వెడుతూ ఉండగా దానికి బంగారు భరిణి, బంగారు పాదకులు, బంగారు పంచాయతనం అన్నీ ఉండేవి. అది ఒక భరిణిలో పెట్టుకుని ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళి ఆ సంచిలో పెట్టుకుని వెళ్ళేదావిడ. ఒకరోజు బస్సులో ప్రయాణం చేస్తుండగా ఆ సంచి ముడిలాగే ఉంది. ఆ భరిణి మాయమైపోయింది. ఇంటికొచ్చి చూసుకుని లింగానికి అభిషేకం చేద్దామని గుడి విప్పి చూసుకుంటే ఆ భరిణె లేదనమాట. ఆ భరిణె లేతే స్వామి ఇందులో భరిణె మాయమైపోయింది ఏంటంటే స్వామి ఆవిడకి తెలియజేశారు. భరిణె మాయమైపోయినా నీకు ఫలం మంచిది వస్తుందిలే అని ఒక కల్లో చెప్పారు. అలాగే ఆ భరిణి మాయమైపోయిందండి. తర్వాత అంటే అంతవరకు ఆవిడ చేసిన అభిషేకం వల్ల ఆవిడ చేసుకున్న కర్మే కాకుండా ఆ తర్వాత కర్మం కూడా పరిపక్వమై తర్వాత మాకు మా అమ్మగారికి ఒక పాప పుట్టింది. ఆ పాప చక్కగా ఉంది. ఇప్పుడు కూడా స్వామి దయతోటి అడ్వాన్స్డ్ క్యాన్సర్‌లో ఉంది. లోబ్స్ చూపించుకున్నప్పటికే అడ్వాన్స్ అయిపోయింది. డాక్టర్స్ నో బతకం అని చెప్పేసారు. మరి అటువంటి అమ్మాయి ఫోర్త్ స్టేజ్‌లో ఉన్న అమ్మాయిని లివర్‌కి క్యాన్సర్ వెళ్ళిపోయింది. బోన్స్ క్యాన్సర్ వెళ్ళిపోయింది. అటువంటి అమ్మాయిని స్వామి బతికించారంటే, ఆ రోజుతోటి ఇంకా ఆ లింగం అవసరం ఆవిడకి లేదనమాట. అంటే స్వామి ఇచ్చేదానికి, మాయం చేసేదానికి ఒక కారణం ఉంటుంది అని ఇది ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో కానీ నాకు గుర్తుకొచ్చి ఆ విషయం చెప్పాను. వారి వారి ఇష్టదేవతా విగ్రహములను, నామములను భక్తులకు ప్రసాదించుట బాబావారికి సహజం. వారి అవతారం ఉన్నవాన్ని ధ్వంసం చేయుటకు కాదు. ఉన్నవాన్ని ధ్వంసం చేయడానికి కాదండి. ఉన్నవాళ్ళని పాడు చేయడానికి కాదు వచ్చింది అవతారం. ఉన్నదాన్ని ఇంకా ఉద్ధరించడానికి, ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి వచ్చింది అవతారం. అటువంటి అవతారం స్వామిది. ఉన్న వాళ్ళలో ఏదైనా లోపం ఉండినా అట్టి వాణిని తీసివేసి చక్క చేయుట, అభివృద్ధి పరచుటే ఇందాక నేను చెప్పిన నిదర్శనం అన్నమాట. ఆ కర్మ పరిపక్వం అయ్యే వరకు అది అలా ఉండి తర్వాత దాన్ని నిర్మూలిస్తారు భగవంతుడు సాక్షాత్తు స్వామి. ఎవరి నమ్మకము ప్రకారము వారు నడుచుకొనవచ్చునని బాబా వారి భావము. స్వామి చెప్తున్నారు కదండి. నువ్వు ఏ ఏ ఏ ఏ నామాన్నైతే తలుస్తావో దాన్నే తలుచు. ఏ నామాన్ని స్మరించినా నువ్వు నన్ను స్మరించినట్టే అని దీనికి చాలా దృష్టాంతాలు కూడా ఉన్నాయి. అన్ని రకముల భక్తులు తన్ని ఆశ్రయించిన వారికి తగిన సలహాలు ఇచ్చుతూ వారు అనుసరించే విధానములనే బలపరుచుతూ ఆ మార్గమునే అభివృద్ధిగాంచని వారికి బోధించుచున్నది. ఒక భక్తుడు స్వామికి పిచ్చ భక్తుడండి. చిన్న ఉదాహరణ. స్వామికి పిచ్చి భక్తుడు అనమాట. విపరీతమైన భక్తి. భా భా బాబుకు ఇంట్లో జ్వరం వచ్చింది. భార్య కూడా భక్తురాలే గానీ అంత భక్తి లేదు. చుట్టుపక్కల వాళ్ళు వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికి తీసుకెళ్ళండి. ఆ బాబుకి జ్వరం తగ్గిపోతుందంటే ఈత ఈవిడ ఈవిడ పాపం ఈవిడ కొంచెం తటపటాయించింది భర్త నడవడానికి ఆయన ఒప్పుకోడని. కానీ ఈవిడ బతిమాలుగా ఆయన ఒప్పుకున్నాడు. ఇష్టం లేకుండా తిరుపతి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ తిరుపతి హుండీలో రూ. 102 ముడుపు కట్టేట. ఇష్టం లేకుండానే ఆ ముడుపు అందులో వేశాడు. వేసిన తర్వాత పుట్టపర్తి వచ్చారు వాళ్ళు. బాబుకి జ్వరం తగ్గిపోయింది. పుట్టపర్తి వచ్చారు. స్వామి ఇష్టం లేకుండా ఎందుకు వేశావు అని చెప్పి ఆ రూ. 102 ముడుపుని తీసి స్వామి తిరిగిచ్చేశారండి. అంటే వెంకటేశ్వర స్వామిని నమ్మినప్పుడు నేను వెంకటేశ్వర స్వామినే కదా! మళ్ళీ అక్కడ నువ్వు ఇష్టం లేకుండా ఎందుకు వేశావు? ఈ ముడుపు నాకొద్దు అని చెప్పి స్వామి తీసి ఇచ్చేశారు. అంటే ఏ భగవంతుడిని పూజించినా స్వామిని పూజించినట్లే అని స్వామి వారికి తగిన సలహాలిస్తూ వారు అనుసరించే విధానములనే బలపరచును. ఆ మార్గంలో అభివృద్ధిగాంచని వారికి బోధించుండును. ఇటీవల ఒకనాటి సాయంకాలము చిత్రావతి ఇసుకలో భక్తులతో ఉండున్నప్పుడు హరనాథ భక్తుడు ఒకడు చొక్కాయి
చొక్కాయిని రాశారంటే చొక్కా అన్నమాట. చొక్కాయిపై శ్రీ కుమార హరనాథ చిత్రం గల హర్నాథ్ బాబా భక్తులు ఉండేవారు ఆ రోజుల్లో. హర్నాథ్ బాబా భజనలు కూడా చేసేవారు ఆ భక్తులు అనమాట. ఆ హర్నాథ్ని ఆ హర్నాథ్ బాబా ఫోటోలని కూడా ఈ చిన్న చిన్న బిళ్ళలు ఫోటోలు పెట్టుకునేవారు, బిళ్ళ లాకెట్లాంటివి. బాబా వారు ఆ బిళ్ళను చూచి శ్రీ కుసుమ హరనాథుని గురించి చెబుతూ ఆయన శ్రీ గౌరాంగని అవతారమనియు శ్రీకృష్ణ భక్తిని ప్రబోధించినందుకు ఇసుక నుండి శ్రీ కుసుమ హరనాథుని వెండి విగ్రహం తీసి ఆ భక్తునికి ఇచ్చి శ్రద్ధతో పూజించుకోమని చెప్పాను. తనకు శివసాయి శివతాయి భావముతో పూజించు భక్తులకు అందమైన ఒక సముద్రపు శంఖమును శివతాయి అని పెద్ద అక్షరములు గల దాన్ని హస్తమున తీసి ఇచ్చెను. ఈ విధంగా స్వామి ఆఖరి ఎవరి భక్తులైనా కానివ్వండి, స్వామి అందుకే చెప్తారు, మీరు దేన్నైనా ఆరాధించండి, దాని మీదే ఏకాగ్రత కలిగి ఉండండి అని చెప్తారు. స్వామికి అందరూ ఒకటి, ఎవరిని ఆరాధించిన స్వామి. ఇట్లు బాబా వారు తన ప్రేమను వెల్లడి చేయుచుండు. మరియు చందనపు విగ్రహములు, వెండి ప్రతిమలు, సువర్ణ పాదుకలు, దంతపు వస్తువులు, పంచలోహ విగ్రహములు, స్ఫటిక లింగములు, పింపులింగములు, నీల గోమేధిక ఇచ్చాదనమాట. అటువంటి నవరత్న సహిత ఉంగరములు, పథకములు సమయానుకూలముగా బాబా ఇచ్చును. సాధారణంగా భక్తులు ఎవరైనా రాళ్ల ఉంగరములు పెట్టుకుంటున్న బాబావారు ఆ ఉంగరమును తీసుకొని తన హస్తమున పిడికిట అంటే గుప్పిట్లో దానిని కొంతసేపు పెట్టుకుని ఇచ్చును. ఉంగరమునందు రాతికి బదులు శ్రీ బాబా వారి ప్రతిమయో లేక ఇరువర్ణ ప్రతిమలో ఉండను. ఇరువర్ణ ప్రతిమలు అంటే స్వామి శ్రీ సాయిబాబా. ఒకప్పుడు శ్రీకృష్ణ లేక శ్రీరామకృష్ణ కూడా ఉండును. ఈ ఉంగరాలు చాలాసార్లు మనం విన్నాము, చదివాము. కొంతమంది తొడిగితే సరిపోవు, వాటిని కూడా స్వామి సరిచేసి ఇవ్వడం జరిగింది. అలాగే పూజ్యులు శ్రీ డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కరరావు గారికి కూడా స్వామి నవరత్నాల ఉంగరం సృష్టించబడము. అలాగే ఒక వెండి భరిణి, విభూది భరిణి ఇచ్చారండి. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు, సుమారు 30 సంవత్సరాలు అయింది ఇచ్చే ఆ భరిణి నేటికి ఆ చిన్న భరిణిలో ఆ విభూది అలాగా క్షయమవుతుంది. అంటే స్వామి ఎవరికి ఏది కావాలి అని స్వామి వారికి అది ఇస్తూ ఉంటారు. వెంకటగిరికి 8 సంవత్సరముల కిందట బాబా వారు ఇచ్చేసి ఉండినప్పుడు చక్రవర్తి ప్రతిమ గల పోస్ట్ బెళ్ళను హస్తమును తీసుకొని దానిని మడిచి చుట్టి భక్తుల ముందు ఇచ్చింది. ఆ భక్తులు దానిని ఆ షీట్, ఆ పేపర్ అనమాట విప్పి చూసేసరికి ప్రతి బిళ్ళ మీదను సాయిబాబా బొమ్మయు వారి పేరు ఉండను. ఇప్పటికీ అప్పుడు స్టాంప్స్ అనమాట, తపాలా స్టాంప్స్. ఇప్పటికీ ఆ బిళ్ళలు అట్లే ఉన్నవి. శ్రీ బాబా వారు ఎప్పుడైనా ఏ భక్తునైనను మంత్రోపదేశం ఇవ్వదలిచిన యెడల తన చేతికి లభించిన కాగితమును చుట్టి కొన పూచుకుండునట్లు చేసి అంటే ఆ కాగితాన్ని టైట్గా చుట్టాడు అనమాట, ఇంక లోపల కనపడకుండా. అందరూ చూచుతుండగాని ఆ కాగిత చుట్టను వెండి లేక దంతపు పొల్లగా మార్చి టైట్గా చుట్టేసి దాని వెండి పొల్లగా కానీ దంతపు పొల్లగా కానీ మార్చి దానిపైన మంత్రాది స్థిర దేవత యొక్క ప్రతిమ ఎండినట్లు చేసి ఆ పొడకతో బీజాక్షరములు భక్తుని నాలుగుపై లిఖించి అనుగ్రహ సూచకంగా దానిని ఆ భక్తునికే వసంగుతుండెను. కాగితాన్ని చుట్టి దాన్ని కంఠంగా మార్చారండి. నిజంగా స్వామి అద్భుతం కదండి. మరియు ఆ ప్రాంతంలోనే వెంకటగిరిలో మరి ఒక పరమాద్భుతం జరిగింది. 1951 ఆగస్టు నెలలో కీర్తిశేషుడైన బెంగుళూరు నాగరత్నమ్మ శ్రీ వెంకటగిరి రాజా గారిని ఒక లేఖ పంపుకొనెను. అందరి విషయం ఇది: మహాప్రభో, నా ఇష్టదైవమగు త్యాగరాజస్వామి నా స్వప్నమందు దర్శనమిచ్చి శ్రీ భగవానుడు అవతరించి శ్రీ సత్యసాయి రూపనామముల భూలోకమును సంచరిస్తున్నాడనియు వెంకటగిరిలో ప్రస్తుతం ఉన్నారనియు నీవు పోయి దర్శనము చేసుకోవాల్సిందనియు ఆజ్ఞాపించి ఉన్నాడు అని ఆవిడ వెంకటగిరి ఆస్థానీశ్వరికి ఒక లేఖ రాసింది. స్వామి కాలంలో కనిపించిన విషయాన్నంతా కూడా ఒక లేఖపూర్వకంగా రాసింది అనమాట. శ్రీ సాయి భగవాన్ ఆజ్ఞ ఎలా వచ్చుతున్నాను అని రాశారు. శ్రీవారి దగ్గర నుండి వర్తమానం రాగానే బయలుదేరి
వచ్చేదను అని రాసుకున్నారండి వాళ్ళు. శ్రీ రాజా గారి జవాబు ఆమెకు చేరగానే తక్షణమే ఆమె బయలుదేరి వచ్చాను. వెంటనే వారి కబురు పంపడము, ఆవిడ బయలుదేరడం జరిగింది. శ్రీకృష్ణ జయంత్యుత్సవ సమయమున శ్రీ సాయి భగవాను దర్శనం ఆమెకు లభించింది. శ్రీ భగవాను సన్నిధానమున ఆమె 2 గంటలు భజన చేసెను. శ్రీ త్యాగరాజ కీర్తనను భక్తి పారవస్యముతో పాడెను. శ్రీ స్వామియు తన సహజ మృదు మధుర గానం ఆమెకు వినిపించి సంతుష్టురాలిగా చేసెను. ఆమె భక్తికి మెచ్చి శ్రీరామ విగ్రహము పుస్తకము ఆమెతో ఏకాంత సంభాషణకు అవకాశం ఇచ్చాను. ఇంటర్వ్యూ ఏకాంత సంభాషణ ఇంటర్వ్యూ అనమాట. ఆమె శ్రీ స్వామిని 2 కోరికలు కోరినట. ఏమిటవి? మనందరికీ కావాల్సినవి. అనాయాస మరణం, శరీరం బాధపడకుండా వెళ్ళిపోవడం, అంతిమ స్మరణం, చివరిలో స్వామి స్వామి అంటూ వెళ్ళిపోవాలి. నా కోరికలు ఈ 2 స్వామి నా కోరికలు. స్వామి ఆ కోరికలను అనుగ్రహించినట. ఏకాంతమున ఎట్టి సాక్షాత్కారించలో కానీ ఆమె స్మృతి లేక 24 గంటల సేపు అట్లే ఉండను. ఇదంతయు శ్రీ వెంకటగిరిరాజయ్య గారి బంగ్లాలో జరిగిన. శ్రీ భగవానుని సెలవు పొంది ఆమె వెంకటగిరి విడిచి వెళ్ళింది. 1 సంవత్సరంలోనే శ్రీ బాబా వారి అనుగ్రహం వలన, ఆమె ఇష్టదైవము శ్రీ త్యాగరాజ స్వామి అనుగ్రహం వలన శ్రీరామనామస్మరణతో అనాయాస మరణం పొందిన. అమ్మ పూర్వ సుకృతం విశేషం ఇంతటిదో కదా అని స్వామివారి మృతి తెలియజేస్తున్నారండి. మరి ఇటువంటి సాయిరాం వినిపించేది సాయిరా ఇటువంటి ఎన్నో లీలలతోటి, వైభవాలతోటి, మరి ఎంతోమందికి ఎన్నో విగ్రహాలతోటి, అలాగే ఇసుకలోంచి భగవద్గీత తీయడం, ఇసుకలోంచి కృష్ణ విగ్రహాలు తీయడం చిన్నతనం నుంచి స్వామి చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా మనకి కోటేటి సరస్వతమ్మ గారు ఆ కృష్ణుడిని ఎక్కువ ఆరాధించేవారు. ఆవిడ కృష్ణ విగ్రహం ఇచ్చారు. తర్వాత స్వామి అంటే అవతార ప్రకటన జరిగిన తర్వాత కొన్ని సంవత్సరములు ఈ విధంగా చేసిన తర్వాత స్వామి ఇంకా ఆయన అవతార ఉద్దేశం ఏమిటి, మనందరిలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడము, తర్వాత సమాజానికి సేవకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము జరిగింది. ఈ విధంగా స్వామి ఎన్ని ధర్మ సంస్థాపన, దీన సంరక్షణ, భక్తజన సంరక్షణ, ఈ విధంగా స్వామి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తర్వాత మనకంతా జ్ఞానబోధ చేస్తూ, సమాజానికి సేవ చేస్తూ, విశ్వవిద్యాలయాలు, వైద్యాలయాలు, సుజల స్రవంతులు ఒకటేమిటి ఎన్నో స్వామి చేస్తూ, స్వామి అవతార కార్యక్రమం అంతా మొట్టమొదటి బాల్యమంతయు లీలను చూపిస్తూ అవతార ప్రకటన చేసిన తర్వాత ఆసేత హిమాచలం నుండి ఇటు కన్యాకుమారి వరకు కూడా స్వామి పర్యటిస్తూ ఎంతో భక్తుల్ని అనుగ్రహిస్తూ తర్వాత 26 సంవత్సరములు 27 సంవత్సరాలు పర్యటించిన తర్వాత స్వామి భగవంతుడు అని ప్రతి ఒక్కరూ నమ్మిన తర్వాత స్వామి దగ్గరికి యావత్ ప్రపంచంలో స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత స్వామి ఇంకా ఇటు 1999 2 లింగాలు తీసేవారు. 1999 తర్వాత కొంతకాలం ఆపిన తర్వాత 1999, 2000 అలా 2-3 సార్లు ఈ హిరణ్య లింగము, స్ఫటిక లింగము, ఇందాక చెప్పిన లింగాలన్నీ తీసి స్వామి ఈ సంస్కృతిని, ఈ భారత భూమిని, మన సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి ఇటువంటి విశిష్టమైన వేద పురుష స్థాయికి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వారి దివ్యోపన్యాసాలతో ఎంతోమందిని ఆధ్యాత్మికంగా పరివర్తన చేస్తూ మనలో ఉన్న ఆ చెడు ఏదైతే ఉందో అన్ని తీసేస్తూ మనందరినీ ఉద్ధరించడానికి మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చిన అద్భుతమైన అవతారము భగవాన్ శ్రీ సత్యసాయి అవతారము. ఇటువంటి అవతారము మనం ఇప్పుడు చూడలేదు, వినలేదు, ఇక ముందు చూస్తామో చూడమో తెలియదు. కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం దక్కించుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఇటువంటి సాధనా మార్గాల్లో ఉంటే ఇందాక ఆవిడనట్టుగా అనాయాసం మరణం, అంతిమ స్మరణం మనకి దక్కాలని స్వామిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన బంగారు స్వామికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, నేను నిజంగా పుస్తకం చదవడం అంటే కొంచెం నాకు చాలా కష్టం. అందులో ఇది పాతలిపి అయినా కూడా స్వామిని ప్రార్థించాను. స్వామి నువ్వే చదివించాలి, ఎందుకంటే అక్షరాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. నువ్వే చదివేది నువ్వే, చదివించేది నువ్వే. నేను ఎప్పుడో చదివానండి, మా సోదరు చెప్పినట్టుగా నేను కూడా ఈ సత్యం శివం సుందరం
ఎప్పుడదో ఇప్పుడు బయటికి తీసాను తప్ప ఇంత పూర్వం చదివి ఉండలేదు. ఎప్పుడు కొత్తలో చదివానేమో నాకు గుర్తులేదు. కానీ ఈరోజు నా చేత చదివించమని స్వామిని ప్రార్థిస్తూ, ఏమైనా తప్పులు చదివితే నన్ను క్షమించమని స్వామిని ప్రార్థిస్తూ, నాకు నా చేత కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయిస్తున్న చిన్న సేవే అనుకుంటున్నానండి నేను ఇది. చేయిస్తూ నాకు అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి పూజ్యులు, నా ఆత్మీయ సోదరులు శ్రీ లక్ష్మీనారాయణ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారండి. వారిలో పంచిపెడుతున్న ఈ ఆనందానికి, అలాగే మా కోటేశ్వరరావు గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీని రికార్డింగ్కి కానీ మరి కండక్ట్ చేయడానికి కానీ సహకరిస్తున్నటువంటి శ్రీ పార్థసారథి గారికి, శ్రీమతి పద్మాభయ్యనకు హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తూ, ఇంతవరకు ఓపికతో శ్రద్ధగా విన్న నా తోటి సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వామి ఇదే నా ప్రార్థన అభ్యర్థన, నేనేనా తప్పులు క్షమించు స్వామి. ఓం శ్రీ సాయిరాం. ఇది ముగిస్తున్నానండి. తర్వాత రాబోయేది 107వ పేజీ. కాబట్టి నేను స్వామికి మరొక్కసారి మనస్ఫూర్తిగా శిరస్సు మంచి పాదాబంధనం చేసుకుంటూ అందరికీ ప్రేమపూర్వక సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు అర్పించుకుంటూ, మన సంస్థ అధినేత అయిన మల్లెల లక్ష్మీనారాయణ సార్ గారికి, వారి శ్రీమతి వరలక్ష్మమ్మ గారికి హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటూ, నాకు ఈ సత్యం శివం సుందరం అనే గ్రంథపఠనం చేయుటకు అవకాశం ఇచ్చిన భగవాన్ బాబా గారికి, మల్లెల లక్ష్మీనారాయణ గారి, వరలక్ష్మమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞత అభివందనములు తెలుపుకుంటూ, మన ఏఎస్బి సంస్థ సభ్యులైన అందరికీ ప్రేమపూర్వక సాయిరాం. ఇంతవరకు మన సరస్తమ్మ గారు బాబా పుస్తకంలో చదివిందే కాకుండా ఆమె బాబా గారి లీలలు చాలా వేరే కూడా చాలా బాగా చెప్పారండి. నేను అంత బాగా చదవగలనో చెప్పగలనో తెలియదు, కానీ ప్రయత్నం చేస్తానండి. సాయిరాం. వెంకటగిరిలో రామశర్మయ్యను శ్రీ బాబావారి భక్తుని కుమార్తె 1951 ప్రాంతమున చిన్న బిడ్డగా ఉండెను. ఆమెకు మెడ నడుము నిలువకయుండెను. శ్రీ బాబావారు తొలుత వెంకటగిరికి వచ్చి ఉండగా రామశర్మ ఆర్తితో శ్రీ స్వామిని ఆశ్రయించింది. శ్రీ స్వామివారు బిడ్డను చూసిరి. వీపు భాగమున మెడ మొదలు నడుము వరకు శ్రీ స్వామివారి హస్తముతో నిమిరిది. హస్త విభూతిని ఇచ్చిరి. ఆ బిడ్డకు మెడ నిలిచినది, తల ఎత్తగలిగెను, నడుము చెక్కబడింది, కూర్చొనగలిగెను. ఇట్లు మెడయు నడుము నిలువక బాధపడువారెందరున్నారు. కానీ శ్రీ సాయి భగవాని అనుగ్రహము వలన ఈ బిడ్డకు నెమ్మది అయి కులాసాగా ఉన్నది. వెంకటగిరిలో కూడా బాబావారు భక్తులను కైవల్యా నది ఇసుకలోనికో, ఆ చుట్టుపట్ల యుండు ఏటి ఇసుకలోనికో పిలుచుకొని పోయి హాయిగా భజన జరిపించి భక్తులకు హస్తమున విగ్రహాదులు తీసి ఇచ్చి ఉన్నారు. కుప్ప బైరాగి శివరామ శాస్త్రికి షిరిడీ సాయిబాబా విగ్రహం ఇచ్చి పూజించు కొమ్మనెను. శ్రీరామ శర్మకు హై స్కూల్ హెడ్ మాస్టరు శ్రీ ధర్మారావుకు శ్రీ శివ సాయిరాం, ఓం శ్రీ సత్య సాయిరాం అను నామముద్రిత శంఖములను ఇచ్చెను. కలకండ విభూతి తీసి భక్తులకు పంచువారు.
శ్రీ బాబా హస్తముల నుండి సృష్టింపబడు అమృతమును గుర్చి ప్రత్యేకముగా చెప్పవలసి ఉన్నది. ఈ అమృతోత్పాదనమును శ్రీ వైకుంఠ ఏకాదశి దినమున భక్తులకు అనుగ్రహించుటకు గాను చేయుదురు. ఇతర దినములలో సాధారణముగా చేయరు. తామెచ్చట ఆ సమయమునకు ఉండ తటస్థించునో ఆ సమీపమందలి సముద్ర తీరములోనో నదీ తీరములోనో అమృతమును తీయుదురు. సాధారణముగా ఆనాటి సాయంకాలము భక్తులను ఇసుక ప్రదేశమునకు గొంపోయి హాయిగా భజనలు చేయించి తాము సంకీర్తనము చేయిచు హస్తముతో తాళము వేయినప్పుడు అమృతము వేళ్ల నుండి స్రవింప ఆరంభమగును. అప్పుడు పాత్రయును తెప్పించి హస్తముల నుండి అమృతమును పాత్రలో నింపుదురు, భక్తులకు పంచుదురు. చూడండి స్వామి ఎన్ని లీలలు చేస్తున్నారు. ఒక అమ్మాయికి మెడ నడుము బాగా చేయగలిగినారు. వేరే వాళ్ళకంతా వాళ్ళకి ఇష్టమైన విగ్రహాలను ఇచ్చి పూజించుకోమన్నారు. రామశర్మకు, శివరామ శాస్త్రికి, ధర్మారావుకి మళ్ళా శంఖాలు ఇచ్చిండారు, విభూతిని తీసి ఇచ్చిండారు. ఇప్పుడు కూడా చూడండి ఆయన చేతుల నుంచి అమృతాన్ని ఇచ్చి అందరు భక్తులకు పంచినారు. స్వామి లీలలో మనము ఇలాగా చెప్పుకోగలగమే కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులండి. శ్రీ సాయిబాబా హస్త సృష్టిలో ఇంకొక విశేషం ఉన్నది. వారి శ్రీహస్తమున ఏ వస్తువు సంకల్పము చేసి స్పృశించిరో ఆ వస్తువు తొలుత ఉన్నదానికంటే హెచ్చగును. ఎంత కావలసి వచ్చునో అంతవరకు పెరుగుచుండును. ఈ కారణము వలననే శ్రీ బాబా వారు పెద్ద విందుల సందర్భములలో అంటే బీదలకు అన్నదానము వంటి చేసే సందర్భాలన్నమాట, భోక్తలు అంటే తినువారు ఎక్కువగా ఉన్నారనియు తయారైన వస్తువులు తక్కువగా ఉన్నవనియు సంశయము కలిగిన వెంటనే ముందుగా బాబా వారన్ని వస్తువులను తమ హస్తముతో స్పృశింతురు. ఆవల వడ్డనకు ఆజ్ఞను ఇచ్చెదరు. లేక ఏ ఒక్క వస్తువైనా బూందీ వంటిది చాలదని తోచిన స్వయముగా ఆ వస్తువును వారే అంతమందికి వడ్డింతురు. చూడండి ఇక్కడ కూడానండి మేము కాలనీలో నారాయణ సేవ చేసేవాళ్ళం అండి. జనాలు ఎక్కువ వచ్చినారు అనుకోండి, బాబా వారి విభూతిని తీసి అంత ప్రసాదాల మీద చల్లి అప్పుడు వడ్డన ప్రారంభిస్తామండి. లేదు అనే మాట, చాలదు అనే మాట రాదండి. ఆయన మహిమ అంత గొప్పది. ఇందుకు నిదర్శనముగా 1950 సంవత్సరము విజయదశమి పండగ నాడు అనంతపురం నుండి భక్తులు 2 పెద్ద బుట్టల నిండుగా తులసిని తీసుకొని వచ్చి ఆ తులసిని మాలలుగా కట్టి పాత మందిరమున శ్రీ బాబా వార ఆసీనులకు అగుచోట అలంకరింప ప్రయత్నించిరి. వారు తెచ్చిన తులసి అంతయు మాలలకై పోవుచుండును. కట్టిన మాలలు అలంకరించుటకు సరిపోవేమో అని సంశయించుచుండిరి. ఇంతలో బాబా వారు ఆ వైపు వచ్చిరి. ఏమి తులసి చాలదా? బుట్టలెక్కడా అనుచు ఆ బుట్టల కొంచెము పైకెత్తి వాని అడుగు భాగమును తమ హస్తముతో తట్టి మరలా క్రింద పెట్టిరి. బుట్టలు నిండుగా తులసియుండెను. దండిగా మాలలు కట్టి అలంకరించింది. అందువలననే బాబావారు అన్నదాన సందర్భంలో వేల కొలది ప్రజలకు బూందీని స్వయముగా వడ్డింతురు. తిన్నంత వరకు తృప్తిగా తినుడని వారితో చెప్పుచు వడ్డించును. బూందీ అయిపోదు, ఇంకను మిగిలియే ఉండును. విజయదశమి, శివరాత్రి ఉత్సవముల సమయములో శ్రీ బాబావా తాము కూర్చున్న పీఠము నుండియే అంటే పల్లకి
తమ తమకు భక్తులు సమర్పించు పుష్పహారములను గైకొనుచు పూల అన్నింటినీ రేకులు రేకులుగా విడదీసి జన సమూహముపై చల్లుచు వెంటనే ఆ పూల రేకులను పెప్పరమెంట్లుగా మారును. ఒకప్పుడు చిల్లర డబ్బులుగా కూడా మారును. మరొకప్పుడు షిరిడి సాయిబాబా ఫోటోలుగాను, లేక తమ ఫోటోలుగాను, లేక ఇరువురు కలిసి ఇండు ఫోటోలుగాను మారుచుండును. ఇతమిద్దమని ముందుగా నిర్ణయించుటకు ఎవరికిని సాధ్యము కాదు. ఇలాంటి వస్తువులు అంటే చిత్రపటములు 1950 నవంబరు 23వ తేదీన పాత మందిరము నుండి బయలువెడలి ప్రశాంతి నిలయ ప్రవేశ మహోత్సవము జరుపుటకు వచ్చు సందర్భములో శ్రీ బాబావారు అనుగ్రహించినవి. ఈనాటికి కొందరు భక్తులు భద్రపరుచుకొని ఉన్నారు. చూడండి, అప్పట్లో ఇచ్చిన ఫోటోల్ని ఇప్పటికి కూడా భక్తులు భద్రంగా పెట్టుకున్నారంటండి. శ్రీ అమృతానంద స్వామి అభిప్రాయము ఈ క్రింద వ్రాయబడిన విషయము. నేను దీర్ఘకాలం నుండి ఉబ్బస వ్యాధిచే బాధింపబడు రోగిని. నన్ను చూచినంతనే శ్రీ బాబావారు హఠయోగాభ్యాసములలో కలిగిన పొరపాటు వలన నీ ఉబ్బస వ్యాధి జనించి బలపడి ఉన్నది అనుచు కొన్ని మూలికలను పసగెను. పుట్టపర్తిలో నేనున్నంత వరకు మూలికలు తీసుకొంటిని. వ్యాధి నివర్తించినది. నాకు వారిచ్చిన మూలికలవి. 2 రోజులు బాబావారు హస్తము నుండి విభూతి తీసి ఇచ్చి సేవించమని, 3వ రోజు మొదలు హస్తములోకి వచ్చిన బంగారు రంగును బరువును గల చూర్ణమును తమ చేతిలోనే నా నోటిలో వేయిచుండిరి. వెంటనే 4 దిక్కుల నుండి హస్తములోకి రాగి వర్ణము గల భస్మమును తీసుకొని నా రొమ్మునకు వీపునకు పూసి రుద్దుచుండిరి. హస్త విభూతిని మరలా ఇచ్చుచు అలత దగ్గు వచ్చినప్పుడంతయు ఆ విభూతిని కొంచెము నోటిలో వేసుకొని చుండుమనిరి. మరికొన్ని రోజులకు నేనేదో మూలిక యొక్క మృదువైన వెంట్రుకల వంటి సన్నని వేళ్లని తీసి ఇచ్చి వానిని నమిలి మృంగమనెను. హిమాలయములలోని మలయ, సింహళము, ఇండియా దేశములలో ఎప్పుడునూ చూడని కొండ అరటి పండ్లను తెప్పించి ఇచ్చి తినిపించును. గింజలేని ఖర్జూరపు కాయలు ఇచ్చి తినుమను. చూడండి, స్వామి ఆయనకి ఉబ్బస వ్యాధి ఉంటే ఎంత ప్రేమగా ఆయనకి ఇట్లా తీసిచ్చినారు. విభూది హస్తంలోంచి తీసిచ్చి ఆయన రొమ్ముకు వీపుకి, చూడండి ఆయనకి ఎంత ప్రేమో భక్తుల మీద చేసి ఇచ్చి వారి ఉబ్బస వ్యాధిని నయం చేస్తున్నారనమాట స్వామి. ఒకనాడు కొన్ని ఆకులను హస్తమున తీసి నా ఎదుటనే బాగా నలిపి రసమును ఒక గ్లాసు నిండుగా నింపి ఆ రసమంతయు తాగించను. మరొక నాడు పచ్చని ఆకుల కట్టను 3-4 ఔన్సుల తూకము గల దానిని హస్తమున తీసి క్షణములో నాకిచ్చి ఆ ఆకునంతయు నమిలి మృంగవలసినదనెను. ఆ ఆకుల కింద సన్నని ముళ్ళుండెను. వీనిని ఎట్లు మింగుట అని భయముతో శ్రీ బాబా వారి ముఖమును చూచితిని. వెంటనే వారా ఆకుల కట్టను చేతిలోకి తీసుకొని పిడికిట ఒక్క క్షణము ఉంచుకొని మరలా ఆకును ఇచ్చిరి. ఒక్క ముళ్ళు కూడా లేదు. ఏం ఆశ్చర్యము! మిక్కిలి సంతోషముతో అంతయును నమిలి మృంగితిని. చూడండి, స్వామి ముళ్ళుండాయని మళ్ళా తీసుకొని ముళ్ళు లేకుండా చేసి ఇచ్చారు. ఎంత లీల చూడండి ఆయన లీల. మరికొన్ని రోజులకు తమ గదిలోకి నన్ను పిలిచి, ఇదిగో అద్భుతమైన మూలిక, నేరుగా హిమాలయముల నుండి దీనిని తెప్పించి తిని అనుచు సగమాకును
తమ చేతిలోనే పెట్టుకొని మిగతా సగమును నాకు ఇచ్చి తినమనెను. నోట వేసుకుందును గదా కాళకూట విషము. ఆ ఆకును తినుటకు నా తపశ్శక్తినంతయు ధారబోసి మనస్సును ఉగ్గబెట్టుకొని ఎట్లో నమిలిమిరింగి తిన్నంతసేపంతయు మిగతా సగమును తినకుండునట్లు గ్రహింపుము స్వామి అని మనస్సులో తీవ్రముగా ప్రార్థించుకొంచుంటి. కానీ బాబావారు విడవలేదు. మిగతా సగము ఆకును కూడా ఇచ్చి నేనెంత వేడుకొనినను వినక తిని తీరవలసిందే అని నిర్బంధించను. విధి లేక ఆ ఆకును తీసుకొని నోటిలో వేసుకుంటుని. ఆహా, ఏమా మధురము! వెనుకటి చేదు కించిత్తైనను లేదు కదా. ఏ కలకండకు అంతటి తీపు ఉండదు. మిక్కిలి సంతోషముతో శ్రీ స్వామివారి మహిమలను మనస్సున తలపోసికొనుచు ఆకులను తింటిని. ఇంతటితో నా వ్యాధి అంతమయ్యెను, ఆరోగ్యమును అందితిని. శ్రీ స్వామివారి అనుజ్ఞను పొంది వెళ్ళుచున్నాను అని అమృతానంద స్వామి తన ఊరికి వెడలిపోయాను. ఆయన వృద్ధుడు. బాబావారి యందు వారికి ఎంతటి భక్తి చూడండి. ఆయన కన్నా అప్పుడు బాబావారి కన్నా పెద్ద ఆయన. బాబా చెప్పినట్టు ఆ మందుని తిని ఫస్ట్ విషమైన మింగి తర్వాత మిగతా సగము అంత విషం చేదు మింగినాడే అని బాబా ప్రేమతో అంత తీపి కల మిగిలిన ఆకునిచ్చి ఆయన ఆరోగ్యాన్ని బాగు చేసినారు. ఆయన లీలలు మనము ఇట్లా గ్రంథాల్లో చదవాల్సిందే. నేనైతే ఊరికే దర్శనం చేసుకున్న దాన్నే స్వామి అంతే. ఔషధముల మూలమున వ్యాధిని నిరోధింపదలచిన ఎడల బాబావారు తమ హస్తమున మాత్రలతోనూ చూర్ణముల పొడితోనూ లేహ్యములు లేక రసాయనములలోనూ లేక నూనెలలోనూ పండ్లను తీసి ఇచ్చుచుందురు. సంతానమగోరు దంపతులకు ఫలమును హస్తమున తీసి చెరిసగము భుజింపుడని చెప్పును. ఒక్కొక్కప్పుడు హస్తమున ఫలములు తీసి విసిరివేయును. ఆ పండుని పట్టుకొన రేని బాబావారు తమ చేతిలో ఇంకొక ఫలము పట్టుకొని ఉందురు. మరొకప్పుడు చేతిలో పండు లేకయే పండు విసిరివేయినట్లు అభినయించును. ఎవరి గూర్చి పండు విసిరిరో అతడు నిజమైన పండును పట్టుకొనును. ఎక్కువగా తుమ్ములు అంటే జలుబు కలిగిన వారికి తీపి పదార్థం ఇచ్చి తినుమనను. దీర్ఘకాలము నుండి జ్వరముచే బాధపడువానికి అరచేతిలో తమ హస్తమున తీసి ఏమియో పెట్టును. తుదకది ఒక పెద్ద ఈగగా ఉండును. చేత పెట్టగానే అది ఎగిరిపోవును. జ్వరము కూడా మాయమైపోవును. చూడండి, స్వామి జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఎవరికన్నా పండ్లు విసిరేస్తారనమాట. ఆ పండ్లు ఎవరైతే పట్టుకుంటారో వారికే చేరుతుంది, ఎవరికి వేయాలనుకుంటారో వాళ్ళకే చేరుతుంది. ఒక్కోసారి వేసినట్టే ఉత్తచే విసురుతారనమాట. అయినా కూడా స్వామి ఎవరికి ఏది అందించగలరో ఆయనకి తెలుసు అనమాట, ఎవరికి ఏది చేరాలో. ఈ జ్వరాలు తుమ్ములు కూడా మాయం చేసేవాళ్ళంటండి స్వామి. ఒకప్పుడు ఉత్సవములకు వచ్చిండు భక్తుడు, స్వామి నాకు త్వరగా సెలవిచ్చి పంపుడు, కాన్వకేషన్లో డిప్లొమాను తీసుకొనవలసి ఉన్నదనగా ఆ డిప్లొమాను ఇక్కడే ఇచ్చిరి. అతడు దానిని చూడగానే ఆశ్చర్యపడెను. అసలు డిప్లొమా ఉన్నట్లే ఉండెను. మద్రాస్ గవర్నమెంట్ వారిచ్చు దీనికి ఏ భేదము లేకుండెను. ఒక భక్తుడు వచ్చి, చూడండి స్వామి నాకు సెలవు ఇవ్వండి, నేను కాన్వకేషన్కి వెళ్ళాలి, డిప్లొమా తీసుకోవాలంటే ఆయన అప్పటికప్పుడు అక్కడే ఇచ్చినారు. చూడండి, వాళ్ళు ఇచ్చిన మద్రాస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినట్టే ఈయన డిప్లొమాను సృష్టించి ఇచ్చినారు. శ్రీ గౌరీదేవి పండుగ నాడు పుట్టపర్తిలో ఒక భక్తుడు శ్రీ బాబావారికి పాద పూజ చేయదలచి శ్రీ స్వామివారి ఉత్తర్వును పొంది పూజకు వలసిన సామానులన్నింటిను
తయారు చేసుకొనెను. కానీ తన భార్యకు సుమంగళిలు ధరించు నల్ల పూసలు అతనికి దొరకలేదు. పూజా సమయమునకు శ్రీ బాబావారు భక్తుడున్న ఇంటిలోకి వచ్చెను. మహదానందముతో ఈ దంపతులు నల్లపూసల సంగతి మరచి శ్రీ బాబా వారికి పాద పూజ ప్రారంభించిరి. ఇంతలో ఒక పెద్ద నల్లచీమ బాబా వారి పాదములకు అర్పింపబడిన పూల రాశిలో తిరుగుచుండెను. ఆ దంపతులు ఈ చీమను చూడరైరి. కానీ శ్రీ బాబా వారు హాస్యముగా నల్ల చీమలతో పూజించుచుంటిరా అనుచు ఆ ఇల్లాలి చేతిలో నల్ల చీమను పెట్టెను. ఆహా! నల్ల చీమకు బదులు 2 నల్లపూసలు ఆమె చేతిలో ఉండెను. శ్రీ బాబా వారి అనుగ్రహమునకు వారికి మితిలేని సంతోషము కలిగెను. చూడండి, ఆ నల్లపూసలు దొరకలేదని వాళ్ళు ఎంత ఆరాటపడ్డారు. ఇంతలో బాబా వచ్చేసారు. ఆయన పూజ చేసేకడికి చీమని నల్లపూసల్లాగా చేసి ఇచ్చినారు. చీమతో పూజ చేస్తున్నారా నాకు నల్ల చీమలతో అని హాస్యంగా మాట్లాడి ఆ చీమను భార్య చేతిలో పెట్టేసరికి అవి 2 నల్ల పూసలుగా అయిపోయి వాళ్ళకి ఎంతో సంతోషం కలిగించినారండి స్వామివారు. శ్రీ బాబా వారి శ్రీహస్త ప్రభావం గురించి మరి ఒక మహాద్భుతం. సుమారు 6 నెలల కిందట మిద్దెపై గదిలో సగము తెరువబడియుండు కిటికీ దగ్గరికి పోయి నిలబడెను. కొంతమంది భక్తులు కూడా ఆ గదిలో ఉండిరి. ఆ ప్రక్కన ఒక బల్లపై పెట్టుకొను విద్యుత్ దీపం అంటే టేబుల్ ల్యాంపు ఉండెను. దానికి షేడ్ లేక ఉండెను. షేడ్ ఉండిన బాగుండునేమో అనుచు హస్తచాలనము చేసిరి. భక్తులు సమీపించి చూడగా బాబా హస్తమున సృష్టింపబడిన రంగురంగుల ఫిలిం చిత్రము బాబావారిదే ఉండెను. ఈ చిత్రము గురించి భక్తులు వారికి తోచినట్లు వ్యాఖ్యానము చేయుచుండా శ్రీ బాబావారు నిశ్శబ్దముగా ఉండుము, ఈ చిత్రము చూడుడు, ఇది నా యొక్క ఫోటో, నేను ఇప్పుడు ఎట్లుంటినో, ఏ రంగు దుస్తులతో నుంటినో, వెనుక భాగమున ఎట్లుంటినో, సగము తెరువబడిన కిటికీ ఈ తలుపు, ఈ ద్వారము నుండు తెర, ఈ స్విచ్ మొదలగు వానితో ఎట్లుండునో అట్లే చూడుడి ఫోటోను అని చూపెను. ఆహా! ఏమా వింత సృష్టి! శ్రీ బాబా ఎట్లు వర్ణించెనో అట్లే ఆ ఫోటో ఉండెను. పరమాద్భుతము! ఒక్క క్షణములో వింత సృష్టియా! ఎప్పుడు ఫోటోగ్రాఫర్ వచ్చే, ఎప్పుడు సినిమా తీసే అంటే ఆ ఛాయాచిత్రం తీసే, ఎప్పుడు డెవలప్ చేసే, ఎప్పుడు లోషన్తో కడిగి ఎండబెట్టి ఇచ్చే చిత్రము ఆవాంగ్మయ గోచరం, ఆమాంగ్మయ సగోచరం అంటే మనకే ఏమి అర్థం కాదు, ఈ గోచరమే కాదనమాట. చూడు స్వామి ఎట్లా నిలబడుకుండారో అట్లా ఆయన చేతితో సృష్టించి ఇచ్చాడు. ఏ ఫోటోగ్రాఫర్ లేదు, అది డెవలప్ చేసింది లేదు, అన్నీ చిత్రంగా ఆయన లీలలు చూపించారండి స్వామి. ఇంకొక విశేషము, ఇటీవల ప్రశాంతి నిలయమునకు ఒక ఆంథ్రోపాలజీ అంటే మనుష్య వర్ణ శాస్త్రజ్ఞుడు ప్రవీణుడు వచ్చి ఉండెను. మానవుడు ఎట్లు కలిగెను, ఏ జంతు సంబంధము అను మొదలగు విషయములు చర్చకు రాగా బాబావారు నేలపై తోకలేని కోతుల కన్నను, వృక్షములపై సంచరించు తోకలేనట్టియు వెంట్రుకలు లేనట్టియు కోతి నుండి మానవుడు వచ్చెనని చెప్పాను. ఆ శాస్త్ర నిపుణకేమియు బోధపడకుండెను. అప్పుడు బాబావారు హస్తమున సృష్టించి చూపెను. వారు చెప్పినట్లే ఆ బొమ్మయుండెను. బాబా వారు ఆ బొమ్మను ఆ ప్రవీణనకిచ్చెను. ఆ బొమ్మ చాలా అందముగా నుండెను, ఆనందదాయకమై ఉండెను. ఈ బుక్ లో బాబా వారు ఇచ్చిన బొమ్మను వేసిండారండి ప్రింట్. ఇది కొత్త బుక్, చూడండి అందంగా ఎంత బాగుందో.
సాధారణముగా నవరాత్రి, శివరాత్రి, అభిషేక సందర్భముల శ్రీ బాబావారు హస్తమున సృష్టించు లింగములను పూజానంతరము కోరిన భక్తులకు ఎవరికైనాను పూజించుటకు ఇచ్చుచుండెను. ఇటీవల ఒక సమయమున బెంగళూరు తిప్పెగొండనహಳ್ಳಿకి శ్రీ బాబావారి అనుమతిని ముందుగా సంపాదించుకొని కొందరు భక్తులు శ్రీ స్వామి వారిని పిలుచుకొని పోయిరి. కర్మను గురించియు, పునర్జన్మను గురించియు, ఆత్మతత్వమును గూర్చియు శ్రీ బాబావారి వలన గ్రహించిరి. పిమ్మట ఆ భక్తులను అనుగ్రహింపదలచి అమృతముతో నిండిన ఒక చిన్న వెండి కూజాను హస్తమున సృష్టించి భక్తులకందరికీ పంచిపెట్టి ఇంగ్లండ్కు ప్రయాణమయ్యున్న దంపతులకు కాళీ కూజాను బహుమతిగా వసగెను. కాళీ కూజాని ఇచ్చిరే అని దంపతులు కొరపడుచుండ బాబావారి కూజను తీసుకొని హస్తమున ఇంచుకసేపు ఉంచుకొని వారికి ఇచ్చిరి. పూజ నిండుగా అమృతముండెను. చూడండి, బెంగళూరుకి పోయినప్పుడు ఆ భక్తులు స్వామిని తీసుకొని పోయినప్పుడు ఆ స్వామి దగ్గర కర్మ గురించి, పునర్జన్మ గురించి, ఆత్మతత్వం గురించి తెలుసుకున్నారనమాట. వాళ్ళకు తర్వాత అమృతంతో నిండిన కూజాని ఇచ్చినారు. ఆ కూజాని నుంచి సృష్టించి అమృతాన్ని అందరికి ఇచ్చి అక్కడికి వచ్చిన విదేశీ దంపతులు ఇచ్చినారు, కాళీ పూజ ఇచ్చినారు అనమాట ఆయనకి. వాళ్ళకి స్వామి అయ్యో కాళీ పూజ ఇచ్చినారే అని బాధపడితే మళ్ళా దాన్ని తీసుకొని కొంచెంసేపు చేతిలో పెట్టుకొని వాళ్ళకి ఇస్తే దాని నిండుగా అమృతం ఉండింది. అనంతరము వారందరూ బాబావారితో కూడా బెంగళూరు పట్టణమునకు నీటి సరఫరా చేయు మూలస్థానమునకు అంటే నీటి ఆకరమునకు పోయిరి. అచటి ఇంజనీరు ఆ నిర్మాణమును గూర్చి సంగతులను వివరించుచు 2 నదులు కలియు చోట ఈ నిర్మాణము గావించినందున అచటి సంగమేశ్వరాలయపు గోపురము కూడా ఆ చెరువు నీటిలో మునిగిపోయినదని చెప్పుచుండగా బాబావారు నీటిలో పాదములు పెట్టి ఇండిరి. ఉన్నట్లుండి బాబావారు హస్తముతో కొంచెము నీటిని గ్రహించి పిడికిలి చేర్చి సమీపమును ఉన్న వీర శైవ భక్తులకిచ్చి అతని హస్తమును ఉంచగా అది స్ఫటికలింగమయ్యను. అప్పుడే ఆ లింగమును పూజ నుండి బాబావారు తీసినట్లా లింగముపై చందనము, బిల్వపత్రము ఉండెను. నీవు కుండల సంగమేశ్వరుని పూజ చేయుదువు కదా, ఇదే శివలింగము, భక్తితో నిత్యము పూజింపుము, నీకు అభీష్ట సిద్ధి కలుగును అని చెప్పి శివలింగమును అతనికి ఇచ్చాను. బెంగళూరు పట్టణానికి నీళ్లు సరఫరా చేయకపోతే అక్కడ వాళ్ళ నిర్మాణం గురించి ఇంజనీర్లంతా మాట్లాడతారండి. అక్కడ సంగమేశ్వరాల గోపురం కూడా చెరువు నీటిలో మునిగిపోయిందని చెప్తా ఉంటారు. బాబావారు పాదములు పెట్టి కొంచెం నీళ్ళని గ్రహించి పిడికిలు చేస్తానే అక్కడ ఉండే ఒక శైవ భక్తిని పిలిచి అతని హస్తము నుంచగా అక్కడ స్ఫటికలింగం ఉండిందంట. ఆ లింగమునిచ్చి నువ్వు కుండల సంగమేశ్వరుని పూజ చేస్తావు కదా, ఇదే ఆ శివలింగము, భక్తితో నిత్యము పూజింపుము అని చెప్పి స్వామి అతనికి ఇచ్చినారనమాట. సాధారణముగా భక్తులు తమ బిడ్డలకు ప్రశాంతి నిలయములో బాబావారి సన్నిధిలో పెండ్లి చేయుటకు బాబావారి అనుజ్ఞను పొంది పెండ్లి చేయుదురు. అట్టి సమయములో శ్రీ బాబావారు వధువునకు మాంగళ్యమును ప్రసాదింతురు. అట్టి మాంగళ్యమునే పెండి కొడుకు పెండ్లి కూతురికి కట్టును. శ్రీ స్వామి హస్తము తిప్పగానే మాంగళ్యము పసుపు త్రాటితో కూడా బాబావారి చేతిలోకి వచ్చును. వారు దానిని ఆశీర్వదించి వారికి ఇచ్చేద్దరు. చెవుల కుట్టు సమయములో శ్రీ బాబావారు కుట్టుపోగును హస్తమును సృష్టించి అవలీలగా బిడ్డకు స్వయముగా చెవులు కుట్టుట కలదు. కమ్మిని వెనుకకు వంచిన అదే అంటుజోడు నుండును. ఎవరికైనా బాబావారు శస్త్రచికిత్స చేయదలచిన కావలసిన శస్త్రములను ఇతర పరికరములను
హస్తమున తీసి స్వయముగా శిక్ష చేయును. ప్రేమ సూచకముగా ఇసుక నుండి తీయని పదార్థములు తీసి ఇచ్చును. చూడండి, అక్కడ ప్రశాంతి నిలయంలో పెళ్లి చేసుకునే వాళ్ళకి బాబాని స్వయంగా చేతితో తిప్పి పసుపు తాటితో కూడిన మాంగళ్యాల్ని అనుగ్రహిస్తారనమాట. చెవులు కుట్లే వాళ్ళకి కూడా హస్తంతో సృష్టించి ఇచ్చి ఆ బిడ్డలకి స్వయంగా చెవులు కుట్టారండి. చూడండి వాళ్ళు ఎంత అదృష్టవంతులు. తీయని పదార్థాలు ఇస్తారు, స్వయంగా చికిత్స చేస్తారండి స్వామి. ఈ ఈ ప్రకరణ ఈ ప్రకరణమును ముగింపు చేయుటకు పూర్వము ఇంకొక విషయము వ్రాయతగి ఉన్నది. సుమారు 17 సంవత్సరముల క్రితము శ్రీ స్వామి బాలబాబాగా అనగా 16-17 ఏండ్ల వయస్సున పాత మందిరములో ఉండగా ఒకనాడు చిత్రావతి నది దాటి ఆవలిగట్టు నుండి సాహెబ్ చెరువు సమీప మందలి తోటలో పెక్కుమంది భక్తులతో కూడా వనభోజనము చేసి ఆనందముగా సాయంకాలము వరకు గడిపి చీకటి పడిన పిమ్మట తిరిగి వచ్చుచుండిరి. దరిలో ఒక పొద మీద బాబావారు కాలు పెట్టిరి. కాలుకేదో చుట్టుకొనినట్లుండెను. అది పాము అని గ్రహించిరి. ఆ పాము బాబావారి కుడికాలి బొటన వ్రేలిని కరిచి మెరుపు మెరిసినట్లు పరిగిడిపోయెను. దానిని చంపదలిచి భక్తులు పరిగెత్తిరి. బాబావారు వారించిరి. పాము అదృశ్యమైపోయెను. పాము కాటు వలన దుష్ఫలితమును బాబావారి యందు పొడగట్టనారంభించెను. బాబావారికి మూర్ఛ వచ్చునట్లుండెను, పడిపోయెను. ఒక భక్తుడు శ్రీ పెదవంకమరాజు గారికి వార్త నెరిగింప ఊరిలోకి పరిగెత్తెను. పాము కరచిన లింగము వేయు అతడొకడు మైలు దూరపు గ్రామంలో ఉన్నాడని తెలియగానే ఇంకొక భక్తుడా ఊరికి మంత్రగాని కొరకు పరిగెత్తెను. ఇద్దరు భక్తులు బాబా వారికి కట్టుకట్టుట అంటే పాము కరిచిన చోట గట్టిగా గుడ్డ కట్టే విషం పైకెక్కదంటారండి. అట్లా కట్టు మొదలగు పరిచర్యలు చేయిచుండురి. ఇంతలో బాబావారు సంజ్ఞల ద్వారా వారిని ఒకరిని తాను త్రిప్పినట్లు చేతిని త్రిప్పుమనెను. అతడు అది గ్రహించి అట్లు చేయగా అతని హస్తములో గుచ్చినట్లుండెను. అంతలోనే ఒక రక్ష వచ్చెను. బాబావారి నోటి నుండి వచ్చు నురుగుతో చేర్చి ఆ యంత్రమును అంటే రక్షను పాము కాటునకు కట్టమని సంజ్ఞ చేశాను. అట్లే భక్తుడు యంత్రం కట్టగా కొన్ని క్షణములలోనే బాబావారు లేచి కూర్చుండిరి. అందరికీ ధైర్యము సంతోషము కలిగెను. తమకే కష్టము సంభవింపవనని వానివలే బాబావారు కులాసాగా మాట్లాడుచు ఇతరులను ఆనందపరచుచుండిరి. ఇంతలో పుట్టపర్తి నుండి పెదవెంకమరాజు మొదలగు వారు పలు రకములైన పాము కాటు చికిత్సా సాధనములతో బాబాను సమీపించిరి. పాము మంత్రగాడు కూడా పల్లె నుండి వచ్చెను. వారందరినీ బాబావారు సమీపించి చలోక్తులతో వారిని సంతుష్టులను చేసిరి. మరునాడు భక్తులతో ఇట్లు చెప్పెను, నేనే రక్షను నా హస్తముతో తీసి ఉండవచ్చును, కానీ నా హస్తముతో తీసిన వస్తువు నా కొరకు ఉపయోగించెను. ఇది నా పద్ధతి. అందువలన నా శక్తితో మరి ఒకరి చేతి నుండి తెప్పించవలసి వచ్చెను అని చెప్పాను. చూడండి, స్వామి ఇంకో భక్తుడికి చేయిని తిప్పమని చెప్పి ఆ చేతిలో వచ్చిన తాయెత్తును కాళ్ళకి కట్టమని చెప్పి ఆయనే చేసుకోకూడదంట, అది ఆయన పద్ధతి అని స్వామి చెప్తున్నారు. చూడండి, ఆయనకు వచ్చింది పాము తెలియకుండా అది ఎట్లా పోయిందో మళ్ళీ వెళ్ళిపోయింది కరిచేసి. చూడండి ఇట్లా భక్తుల చేత రక్ష తెప్పించుకొని కట్టించుకున్నారు స్వామి. హేమంత్ పంతు షిరిడీ బాబాను గూర్చిని వ్రాసిన గ్రంథములో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబావారు భక్తులకు సెలవిచ్చి పంపునప్పుడు ఊదీ ప్రసాదమునిచ్చి కొంత వారి ముఖములకు పూసి వారి శిరముపై అభయహస్తము పెట్టి
రక్షణొసగుచు పంపువాడు అని వ్రాశాను. శ్రీ సత్యసాయి బాబాయును అదే విధముగా భక్తులను అనుగ్రహించుచున్నారు. భక్తులకు అర్హమైన కోర్కెలను సంకి పంపుచుండును. ఆ హస్తమునకు స్పృశించి మాన్పగల శక్తి కలదు. రోగములను కష్టములను వారించు శక్తి కలదు. ఒక్కొక్కప్పుడు విధినే మార్చగల శక్తి ఆ శ్రీహస్తమునకు కలదు. హేమత్ పంత్ కూడా చెప్పారు చూడండి. బాబా అప్పట్లో శ్రీ సాయిబాబా వారు భక్తులకు ఊది ప్రసాదం ఇచ్చి వాళ్ళ ముఖాలకు పూసి సిరప్పై అభయహస్తం ఇచ్చి ఆశీర్వదించి పంపేవాళ్ళంట. మన బాబా కూడా స్వామి కూడా అదే విధంగా భక్తులకు వారికి అర్హమైన కోరికలు ఇస్తాడు. చేత్తో స్పృశించి పంపుతారు. వాళ్ళకి ఎన్ని శక్తి రోగాలున్నా మాన్పగలుగుతున్నారు, కష్టాలు వారింపగలుగుతున్నారు. అంత విధినే మార్చగల శ్రీహస్తము మన స్వామికి ఉందండి. స్వామి 9వ అధ్యాయం. వారే వీరు, వీరే వారు. ఈ ప్రకరణమే అన్ని ప్రకరణములలో ఎక్కువ ప్రాముఖ్యత వహించును. వారే వీరు, వీరే వారు అను శీర్షికతో ప్రారంభమగును. షిరిడీ బాబాయే శ్రీ సత్యసాయి బాబాగా అవతరించెను అను విషయమును ప్రసాదించు కారణము చేత వాదోపవాదములకు, ఆత్మతత్వ సిద్ధాంతమునకు, పునర్జన్మ సిద్ధాంతమునకు ఈ విషయము గురి కావచ్చును. ఆధ్యాత్మిక తత్వ పారంగతులకు ఇందుగూర్చి ఏ సంశయము ఉండదు. వారు తత్వ పారంగతులకు ఇందును గూర్చి ఏ సంశయము ఉండదు. వారు తత్వ మథనము చేసి ఇందురు, అనుభవజ్ఞులుగా కూడా ఉందురు. శాస్త్రానుభవం ఏమి, స్వానుభవం నేమి పూర్వ ప్రజ్ఞ ప్రసాదించిందురు కనుక వారికి ఎలాంటి సంశయము ఈ విషయమున కలుగదు. మరియు అట్టివారు సమబుద్ధులుగా కూడా ఉందురు. ఇక అజ్ఞులకు సంశయమే ఉండదు. ఆనందముగా విషయమును ఆలకించి తృప్తులగుదురు. కొంతవరకు చదువుకొని కొన్ని విషయములను గ్రహించి సర్వజ్ఞులమనుకొనుచు దైవభక్తి విశ్వాసము లేక కేవలం లౌకిక ప్రవృత్తితో ఉండు మధ్యతరగతి వారికే ఇలాంటి సంశయములు, వాదోపవాదములు, విపరీత సిద్ధాంతములు, అపార్థములు ఉప్పలు తెప్పలుగా కలుగుచుండును. ఇతరులు సమన్వయము చేసి చెప్పినను విననల్లరు, వినినా కూడా అంగీకరించరు. చూడండి, స్వామి చెప్పినట్టు అది లౌకిక జ్ఞానం లేని వాళ్ళకి, దైవభక్తి విశ్వాసం లేని వాళ్ళకి ఇలాంటివన్నీ వినరనమాట. అది చెప్తున్నారండి స్వామి. అంత మాత్రమున నిరుత్సాహంతో ప్రారంభించిన పనిని విడిచిపెట్టకూడదు కదా. తన మనస్సున సంకల్పించిన విషయమును క్షుణ్ణముగా పరిశీలించుకొని తృప్తి కలిగిన ఎడల ఇతరుల మెప్పు కొరకై నిరీక్షింప అగత్యము లేదు. కాలము దైవ స్వరూపము గనుక బాగోగులను కాలమే నిర్ణయించును. ప్రస్తుతము విషయమునకు మరలేదము. అతి ముఖ్యమైన విషయం ఏమనగా శ్రీ సత్యసాయి ఈశ్వరుడే స్వయముగా నా పూర్వ శరీరము, నా ఇప్పటి శరీరము అనుచుందురు. దీని భావమేమి? ఆనాడు షిరిడీలో ఆ శరీరముతో అంటే బాబా రూపంతో సాయిబాబా అను పేరుతో వ్యవహరించిన తత్వమే ఈనాడు పుట్టపర్తిలో ఈ శరీరమున సత్యసాయి బాబా అను పేరుతో వ్యవహరించుచున్నది అనియే కదా. తత్వమేమో ఒకటే, దేహములు వేరు. ఇంత మాత్రమే భేదము. తత్వమనగా ఇచ్చట ఆత్మయని అర్థము లేక భావము. స్వామి చెప్తున్నారు చూడు, సత్సాయీశ్వరుడే నా పూర్వ శరీరం, అప్పుడు నా పూర్వ శరీరము, ఇప్పటి శరీరము అని చెప్తుంటారు. అంటే దీని భావము బాబా అవతారమును, షిరిడీ బాబా అవతారంలో ఉండే రూపము, ఇప్పుడు ఉండే రూపము అంతా ఒకటే కదా.
నేను అనే కదా అని చెప్పి తత్వం ఒకటే, దేహాలు మాత్రం వేరని చెప్తున్నారు స్వామి. ఆత్మ అవిద్యోపాధితో కూడిన జీవుడనబడును. ఆ ఆత్మయే విద్యోపాధి నధిష్ఠించిన లేక కూడినచో శివుడనబడును. ఆనాటి షిరిడీలో సాయిబాబా నామరూపములతోనూ, ఈనాడు పుట్టపర్తిలో సత్యసాయిబాబా నామరూపములతోనూ వ్యవహరించు తత్వము లేక ఆత్మ విద్యోపాధి నధిష్ఠించి అవతరించిన శివుడే. కావున ఒక్క శివతత్వమే ఆనాడును ఈనాడును కించిత్ నామరూప భేదముతో మనకు కనపడుచు వ్యవహరించుచున్నది. కాన సనాతనమగు వేద సిద్ధాంతమునకు అనుగుణ్యమైన ఉండు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వాక్యమే పరమ ప్రమాణము, వేదవాక్యము, ఎట్టి సందేహమునకు తావీయని వాక్యము. చూడండి, ఆ ఆత్మ విద్యోపాధితో ఉండే జీవుడు ఆత్మయే విద్యోపాధి అధిష్ఠించు లేక కూడితేనే శివుడు అవుతుందంట. షిరిడి సాయిబాబా నామరూపంతో ఆ రోజు ఈనాడు పుట్టపర్తిలో సత్యసాయిబాబా రూపములతో వ్యవహరించేవారు విద్యోపాధిని అధిష్ఠించిన శివుడే ఆయన. కాబట్టి శివతత్వము ఒక్కటే, ఎప్పుడైనా ఆనాడు కానీ ఈనాడు కానీ రూపాల భేదం మాత్రమే. కాబట్టి సనాతనమైన సిద్ధాంతానికి బాబా వాక్యమే పరమ ప్రమాణమని, వేదవాక్యమని చెప్తున్నారండి. మనము మానవులగుట చేతను అవిద్యచే బద్ధులమై చపలములు అగుట చేత సంశయముల కాకరములగుట చేతను సత్యమును గ్రహింపలేక తికమకలగుచున్నాము. మన సంశయములు కొంతవరకైనను శ్రీ సాయి భగవానుని వాక్యము పోగొట్టి తీరును. శ్రీ సాయిబాబాను మానవ మాతృడని భావించు వారికి ఒక్క విషయం అడిగెదను. ఏ మానవునకు ప్రస్తుతము శ్రీ సాయిబాబాకుండునట్టి శక్తులున్నవి? పోని మానవుడుగా ఉండి అంటే జీవుడుగా బ్రహ్మజ్ఞానము పొంది బ్రహ్మతత్వము పొందిన వారికి, అనగా జీవత్వము పోయి జ్ఞానస్వరూపమగు ఆత్మయే తాను స్థితప్రజ్ఞను పొంది మానవ శరీరముతో వ్యవహరించు బ్రహ్మనిష్ఠులకిట్టి అపూర్వ సృష్ట్యాది శక్తులుండునా ఉండవని వ్యాస మహర్షియే చెప్పి ఉన్నారు కదా. నిజమే కదా. మామూలుగా ఉండే మానవుడికి బ్రహ్మజ్ఞానం ఈ సిద్ధులన్నీ రావు కదండి. ఈ బ్రహ్మజ్ఞానం బ్రహ్మతత్వం పొందిన వారికే వస్తుందన్నమాట ఇవన్నీ. సత్య జ్ఞానానంద శాంత్యాది దైవ సంపద పూర్ణముగా వీరుకుండును గాని సృష్ట్యాది శక్తులు లేవని ప్రత్యక్షానుభవముతో చెప్పవచ్చును. ఆ శివతత్వమును అవతారము ధరించినప్పుడు, అనగా మానవుడుగా భూమిని సంచరించినప్పుడు కేవలము సంపూర్ణ జ్ఞానాది గుణములే కాక మాయాశక్తిని అధిష్ఠించి జన్మించిన కారణముచే సృష్ట్యాది దివ్య శక్తులను కూడా కలిగి ఉండును. ఇదే అవతార పురుషుని లక్షణ్యము లేక విశేషము. మరియు ఆ సాయిబాబాయే ఈ సాయిబాబా ఎట్లగును? ఈ శంకకు జవాబు, ఆత్మ కేవల నిర్గుణ తత్వము కదా. ఆత్మకు ఉపాధి వలన కలుగు గుణ ప్రతీతి కలుగుట, అనగా వ్యవహారములు కలుగుచుండుట. మహాసముద్రములో పెద్ద అలలతో తోచి మరలా ఆ సముద్రములోని అడిగినట్లు అఖండ సచ్చిదానంద సాగరములో అవతారము తోచి కొంతకాలము వ్యవహరించి ఆ సచ్చిదానంద సాగరమునందు అణుగుచున్నది కదా. అనగా నీరు నీరుగా నున్నట్లు ఆత్మ వికారము పొందలేదు. ఇక వికారమును పొందినది అంటే నీటిలోని శక్తి ఎట్లు ఆత్మను ఆశ్రయించి అవినాభావ సంబంధము గల మహామాయ శక్తియే. మహామాయ శక్తి అనగా అవ్యక్తము అనిర్వచనీయము అయిన బ్రహ్మశక్తి. అందువలన నామరూప దృశ్యమును
దృశ్యమైన వస్తువు. నామరూపములు పోయినంతనే వస్తువు దృశ్యముగా మారదు. చూడండి స్వామి చెప్తుండో, ఆత్మ కేవలం నిర్గుణ తత్వం అంటున్నారు. ఆత్మ వల్ల ఉపాధి వలన గుణ ప్రతీతి కలుగుట, వ్యవహారాలు ఉండుట. మహాసముద్రం కూడా అలలు లేచి మళ్ళా సముద్రంలోకే అణిగి వెళ్ళిపోతుంది అనమాట. ఆ సచ్చిదానంద సాగరంలో కొంతకాలం వ్యవహరించి సాగరంలోనే ఉంటాము కదా, వెళ్ళిపోతుంది ఆ నీరు. నీరు నీరుగా ఉంటుంది కాబట్టి దానికి వికారం పొందలేదు. నీతిలో శక్తి ఉండటి ఆత్మను ఆశ్రయించి అవినాభావ సంబంధం గల మహామాయ శక్తియే. ఆ మహామాయ శక్తికి నామరూపములతో దృశ్యమైన వస్తువు అదే బ్రహ్మశక్తి. నామరూపములు పోయినంతనే వస్తువు దృశ్యము కాదు అని బాబా వారు మనకు చెప్తున్నారండి. సాయిరామ్. ఇంకా నెక్స్ట్ పేర చాలా పెద్దదిగా ఉంది, ఇంతటితో ముగిస్తాను. సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి నా శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, ఈ పుస్తకాన్ని ఇలాంటి గ్రంథాలు మన చేత పఠింపజేస్తూ మన సంస్థ అధినేత అయిన లక్ష్మీనారాయణ సార్ గారికి, వాళ్ళ పత్ని గారి ధర్మపత్నికి అనేక నమస్కారములు సమర్పించుకుంటూ, ఇంతవరకు ఏదో నేను చదివింది, నాకు తోచింది బుక్ గ్రంథంలో నేను చదివినందుకు, ఓపికగా విన్నందుకు మీ అందరికీ ప్రేమపూర్వక సాయిరామ్ సార్. తప్పులున్నా మన్నించండి. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. అందరికి సాయి.